கிரிக்கெட் ஆடணுண்டா சச்சின், ராக்கெட் விடணுண்டா கலாம், ஃபுட்பால் ஆடணுண்டா மகேந்திர சிங். யாருன்னு தெரியல, இந்த தொகுதிக்கு அமைச்சர்டா எங்க தலைவர் தான்டா. தற்போது நடைபெற்ற உள்ளாட்சி தேர்தல் முடிவுகள் மக்களின் கடவுள் என்று போற்றப்படும் கிருஷ்ண உடையார் சாமி அவர்கள் அபார வெற்றி பெற்றுள்ளார். இந்த வெற்றியை அவரோட தொண்டர்கள் ஓட்டு நடனமாக இந்த தொகுதிக்கு பெர்மனன்ட் மினிஸ்டர் எங்க ஐயதா. சுமார் 1,36,000 ஓட்டு வித்தியாசத்தில் கிருஷ்ண உடையார் சாமி அபார வெற்றி பெற்றுள்ளார். நான் நாயகன் அல்ல, எப்பவும் உங்களுக்கு சேவகன் தான். అయ్యా வாழ்த்துக்கள் అయ్యా. அந்த பொம்பளை யாரு పక్కన పిల్లవాడు ఉన్నాడు? సార్ ఆదరణ ఫౌండేషన్ నుంచి వచ్చినాడు సార్. అందపై ஒரு వారంలో చచ్చిపోతున్నాడు. మీ పరందనాలకి ఆశ్రమంలో ఈవెంట్ చేసినాం కదా సార్, అప్పుడు చూసినాడు మిమ్మల్ని. అయ్యా అప్పటి నుంచే ఉங்களை కలవాలంటున్నాడు, అందుకే పిలిచినా సార్. సరే, లోపలికి రమ్మను. அவங்க 2 பேர் అனுపు. బాబా బాబా బాబా. వణకం సార్. ఓ, చాలా ముద్దుగా ఉన్నావురా. నీకుదా నేను ముద్దిచ్చినాను, మరి నాకేమిస్తావు? ఓ చాక్లెట్ తింటావా? చాక్లెట్ ఎత్తువా. అయ్యా ఇందాక 5 స్టార్ చాక్లెట్స్. ఇప్పుడు నీకు చాక్లెట్స్ ఇచ్చినాను, ఏమిస్తావు మళ్ళీ నాకు? నాకు చాక్లెట్లు ఇస్తావా? చంపడం ప్లాన్ కాదు కదా. కాదు, కానీ పొద్దున్న ఉప్మా తింటూ టీవీలో అతడు సినిమా చూస్తున్నప్పుడు ఐడియా వచ్చింది, చంపేస్తే పోతుంది కదా అని. ఎలా ఉంది మేము? గన్ని చూడాలనుకో తప్పులేదు, బుల్లెట్ని చూడాలనుకోవద్దు, చచ్చిపోతావు. ఆ పిల్లోడికి ఏమైనా అయి ఉంటే? ఇలాంటి పిచ్చి పిచ్చి తలతిక్క పనులు చేసే యాటిట్యూడ్ ఉంది కదా, ఇట్స్ గోన్ ల్యాండ్ us in trouble one day. నా యాటిట్యూడా? నా యాటిట్యూడ్కి ఆర్టీపీసీఆర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు పిల్లాడి పరిస్థితి? వాణ్ణెవరూ ఏం చేయడానికి లేదు, చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేశారు. 6 ఏళ్ళు ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి అమ్మేశారు, టార్చర్ పెట్టి మెంటలీ రిటైర్డ్ అయ్యాక పనికి రాడని వదిలేశారు. తర్వాత వాడికి ఒక రేర్ హార్ట్ డిసీజ్ ఉందని బయటపడింది. ఎక్కువ రోజులు బతకడు, మనం చేయించామని చెప్పలేడు. మనం తప్పేం చేయట్లేదు విక్రమ్. ఒకవేళ కేసు పెడితే వాడికిప్పుడు 15 ఏళ్ళు 7 నెలలు జైల్లో పెట్టరు. జూనైల్లో కదా, స్కూల్లో పెడతారు.
ఒకటి పని అయిపోయింది. నెక్స్ట్ రామ్ శెట్టి. ఇతని గురించి మనకేం తెలుసు? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. 15 ఏళ్ల ముందు ఒక చిన్న రౌడీ కిడ్నాప్స్, మర్డర్స్ చేసుకుంటూ పొలిటికల్ నెక్సెస్ పెంచుకున్నాడు. పాలిటీషియన్స్కి పనిచేసే స్థాయి నుండి పాలిటీషియన్స్తో పని చేయించుకునే స్థాయికి ఎదిగాడు. వీడికున్న దందాల్లో వెరీ ఇంపార్టెంట్ దందా చైల్డ్ ట్రాఫికింగ్. పైకి బిజినెస్ మ్యాన్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, కానీ ఎక్కువ సంపాదించేది పిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసి. ఉండేది బెంగళూరు అయినా వీడి క్రైమ్ నెట్వర్క్ సౌత్ ఇండియా దాటి పనిచేస్తుంది. వీడు క్రైమ్ లార్డ్ అని అందరికీ తెలుసు, కానీ అరెస్ట్ అయింది మాత్రం ఒక్కసారి. స్టేషన్లో ఉన్నది అరగంటే. ఇతను ఇంకో 2 వారాల్లో ముంబైకి దగ్గరలో ఒక పెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ ఆపరేషన్ చేస్తున్నాడు. వాడి క్రైమ్ని లైవ్లో ఇండియా మొత్తం చూడాలి. లైవ్లోనా? అరెస్ట్, ఇన్ఫ్లుయెన్స్, బెయిల్, ఈ సైకిల్ బాగా అలవాటు వీడికి. సో అరెస్ట్ జస్ట్ న్యూస్ కాకూడదు, ఇట్ షుడ్ బికమ్ అ సెన్సేషన్. అప్పుడే వీడిని సపోర్ట్ చేయలేని పొజిషన్లో పాలిటీషియన్స్ ఉంటారు. సరే, నువ్వు, నేను, సతీష్ ముగ్గురమే ఉన్నాం. ఇంత పెద్ద ఆపరేషన్ మనం మాత్రమే చేయగలమా? తిరుపతి పిల్లకాయల తిప్పాలంట, ఒక్కడిని పట్టుకోవడానికి ముగ్గురు సరిపోవు. మదనపల్లిలోన మాటాలంట, అనంతపురంలో ఆటాలంట, కడప కర్నూల్లోన కచ్చేరి అంట. డింగ్ డింగా డింగ్ డింగా డింగ్ డింగో, ఊరంతా సాటింపు డింగ్ డింగో. డింగ్ డింగా డింగ్ డింగా డింగ్ డింగో, ఊరంతా సాటింపు డింగ్ డింగో. శ్రీకాళహస్తిలోన శ్రీరంగ పలికారు, నగరీపట్నంలోన సిరునవ్వు నవ్వారు. పుంగానూరు పోయి వంగానారేశారు. అర్రె పుత్తూరు తిరిగింక పత్తేరుకొచ్చారు. అరే పలమనేరులోన పందేలు కాశారు. పీలేరు గట్టెక్కి పీకారు ఊదేరు. ములకాల చెరువుల మునిగి తేలినారు. గుర్రము కొండెక్కి డింగ్ డింగో డింగ్ డింగో, బుర్రున జారేరు డింగ్ డింగో డింగ్ డింగో. గుర్రము కొండెక్కి డింగ్ డింగో డింగ్ డింగో, అర్రె బుర్రున జారేరు డింగ్ డింగో డింగ్ డింగో. గుడ్ మార్నింగ్, కూర్చోండి. శారదా, బుక్ ఇవ్వు. ఎరా, నిన్న మిమ్మల్ని అందరినీ సైంటిస్టుల పేర్లు చదువుకురమ్మన్నాను. చదువుకొచ్చారా? గుడ్. నువ్వు చదువుకొచ్చా? ఇప్పుడు మన ఫిజిక్స్ ఒలింపియాడ్ విన్నర్ రాకేష్ తో మొదలు పెడదాం. చెప్పు నాన్న. ఐన్స్టీన్ సార్. వెరీ గుడ్. ఈ ఊరికే ఐన్స్టైన్ రా నువ్వు. నెక్స్ట్ న్యూటన్ సార్. ప్లీజ్ రా చెప్పరా. అరే ప్లీజ్ రా సీనుగా ఒక్కడ చెప్పు. అది అది వెరీ గుడ్. సీను సిగరెట్, సీను గడు పిల్ల బిస్కెట్ అన్నారా. అరే ప్లీజ్ రా, ఆడు వేసుకుంటాడు రా. అరే ప్లీజ్ రా గుడ్. ఎల్లా ప్రగడ సుబ్బారావు సార్. వసీకరణ్ సార్. మా అవ్వ సార్. ఎంఎస్ స్వామినాథన్. ఉండు. ఎరా, ఏం పేరు చెప్పావు? నిన్నే ఏం పేరు చెప్పావు? వసీకరణ్ సార్. వసీకరణ్ ఎవర్రా? అదే సార్, రోబో సినిమాలో వసీకరణ్ కూడా సైంటిస్టే కదా అని. నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఎరా, నువ్వేం పేరు చెప్పావు? మా అవ్వ సార్. షో.
మేడం క్యూరియా? కాదు సార్ మా అవ్వే. అవ్వా? ఏం కనిపెట్టిందిరా మీ అవ్వ? పొగ్గొట్టాం సార్. ఉఫ్ ఉఫ్ అని ఊతారు కదా సార్, అది. అలాగే సార్, అలాగే ఇదే. లేచి నిలబడరా. సార్ లేచి నిలబడు. మా అవ్వ ఎప్పుడు చెప్తా ఉంటుంది సార్, పొగ్గొట్టం నేనే కనిపెట్టానని. నోర్మోయ్, నువ్వు ఈ పీరియడ్ అంతా నిలబడు, నువ్వు ఈ రోజంతా నిలబడు. ప్లీజ్ సార్. సార్ రై 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 నిలబడరా వసి, నిలబడు. లే లే. కాదు సార్, అలా చెప్పకూడదు. వసి లేరా, లే మే అని చెప్పాలి సార్. ఈడు రఘుపతి, పిచ్చి పలు రకాలు అంటారు, వీడికి మాత్రం ఒకటే పిచ్చి, వర్మ, రామ్ గోపాల్ వర్మ. ఎంతలా అంటే పాన్ ఇండియా మొత్తం లక్ష్మీస్ ఎన్టీఆర్ 356 మంది చూసుంటే అందులో ఈడొకడు. ఎలాగైనా పెద్ద సినిమా డైరెక్టర్ అవుదామనేది వీడి చిన్న కళ. స్నానమైందా? దేవుడికి దండం పెట్టుకో. అమ్మా, రోజు దేవుళ్ళకే దండం పెట్టుకుంటున్నా. రాముడు, వినాయకుడు, శ్రీనివాసుడు, జగన్నాథుడు, శివుడు. వీడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు అంటాడు. అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు. రఘుపతి, కొత్త గాలి తిరుగుడేనా? ఏబిసిడీలు ఏమన్నా వచ్చా? వచ్చు. ABCDF మీ తాత ముడ్డి టఫ్. రోజు దగ్గర ఉన్నారు నీకు. రేయ్ రాఘవ ఎక్కడ్రా? ఈ టైంలో ఇంకెక్కడ ఉంటాడు రా? మొట్టమొదటిసారిగా ఇండియా ఎప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది? ఏ 1882, బి 1883, సి 1982, డి 1980. 1882 అనుకుంటుమే. కాదండి, 1883 అనుకుంటా. మీ ఇద్దరు తప్పే. 1982. అసలేం ఆలోచించకుండా తప్పు చెప్తున్నాడు చూడండి, ఇతనే మన రాఘవ. ఎలాంటి క్వశ్చన్కైనా కాన్ఫిడెంట్గా రాంగ్ ఆన్సర్ చెప్పడం ఇతని స్పెషాలిటీ. వీళ్ళ ఫ్యామిలీలో వీడియో కొంచెం బెటర్ అండి. వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన ఆన్సర్స్ అప్పుడు కనీసం క్రికెట్లో 1 డే మ్యాచ్లు కూడా స్టార్ట్ అవ్వాల. పైగా వీళ్ళు చూసేది ఆల్రెడీ నిన్న చూసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రిపీట్ ఎపిసోడ్. ఇక ఆలోచించండి వీళ్ళ ఐక్యూ లెవెల్స్. ఆ ఆన్సర్ 1983 అని వీళ్ళకి ఎప్పటికీ తెలియదు. 1982 కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్తో రాఘవ, వాళ్ళ కొడుకు జీనియస్ అన్న బిలీఫ్లో వాళ్ళ అమ్మా నాన్న. ఇతను 5th క్లాస్ డ్రాప్ అవుట్ బై చాయిస్. అదే పాపం ఇంకో చాయిస్ లేక. ఎప్పటికైనా మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్ళి ₹1 కోటి గెలవాలనేదే వీడి డ్రీమ్. ₹1 కోటి ఏమో కానీ ఆ ప్రోగ్రామ్కి వీళ్ళు పంపిన SMSలకైన ఖర్చులతో ఒక మధ్యతరగతి కుటుంబం 10 సంవత్సరాలు రీఛార్జ్ చేసుకోవచ్చు. రాఘవ పంక్చర్ షాప్ స్పెల్లింగ్ లాంటోడు. అది కరెక్ట్గా రాయరు, వీడు కరెక్ట్గా చెప్పడు. నెవర్ ఎవర్ నెవర్ ఎవర్. రేయ్, కెమెరా తెమ్మన్నా, తెచ్చావా? తెచ్చారా? ఇదిగో. అమ్మా, ఏంటి నాన్న? త్వరగా రా. నాన్న, నీళ్ళతో ఏం చేస్తున్నావు? ఇట్రా. మనకి ఏ క్షణంలో అయినా మీలో ఎవరు కోటీశ్వరు నుంచి కాల్ రావచ్చు. అందుకని మనం ముందుగానే వీడియో తీస్తున్నాం, సరేనా? వస్తుండా. రేయ్ నేను రెడీ. మీ ముగ్గురు లోపల నుంచి నడుచుకుంటే ఇక్కడ రండి, ఓకేనా? ఓకే ఓకే. అన్న నీ హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు ఇదే వీడియో వస్తుంది. యాక్టింగ్ అదిరిపోవాలి. హాయ్ అండి, నా పేరు రాఘవ. మా అమ్మ, మా నాన్న. మాది తిరుపతి పక్కన వడమాలపేట. మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉండేది. అలాగే 4 ఆవులు, 3 గేదెలు ఉండేవి. మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది. పంట చేతికి వచ్చేలోగానే. కట్ కట్ కట్. అత్త, ఈ డైలాగ్ చెప్పేటప్పుడు నీ కంట్లో నీళ్ళు రావాలని చెప్పా కదా. మర్చిపోయినాన్రా. సరే గుర్తు పెట్టుకో, ఎడమ కంటి నుండి 2 అంటే 2 నీటి చుక్కలు రావాలి, ఓకేనా? అట్నే. మళ్ళీ ఫస్ట్ నుంచారా? అవునరా. రెడీ యాక్షన్. మాది తిరుపతి పక్కన వడమాలపేట. మా నాన్నగారికి 3 ఎకరాల పొలం ఉండేది. అలాగే 4 ఆవులు, 3 గేదెలు ఉండేవి. మొన్న వరద వల్ల పొలం మొత్తం పాడైపోయింది.
పంట చేతికి వచ్చేలోగానే ఏంది ఆ తోరాక్షన్ చేస్తుంది? నేను కానీ మీలో కోటీశ్వర్లో ₹1 గెలిస్తే మా ఊరిని దత్తత తీసుకుని బాగు చేస్తాను. అలాగే మా అమ్మ నాకు కారు కొంటాను. ఎవరి కారు మీదైనా డాడ్ గిఫ్ట్, మామ్ గిఫ్ట్ అని ఉంటుంది. నేను మా అమ్మ నాకు కారు కొని సన్ గిఫ్ట్ అంటే చూడాలను. నాన్న చూసి పెట్టండి. కట్. చోలు పోండి. అయిపోయిందారా? అయిపోయిందిరా, సూపర్ చేసావు. కానీ ఇంకొన్ని తీయాలరా. ఇంకేమన్నాయి? వ్యవసాయానికి నీళ్ళు లేక మా ఊరు పొలాలన్నీ ఎండిపోయాయి. కనీసం కడుక్కోవడానికి నీళ్ళు లేక మా ఊరి పిల్లకాయల ముడ్లు కూడా ఎండిపోయాయి. బడికి పోయి పాటలు నేర్చుకోవాల్సిన సూర్యగాడు బర్రెలతో కలిసి పాటలు పాడుకుంటున్నాడు. అవ్వల్లో చాడీలు చెప్తున్నప్పుడు చాలా ఆయాసపడుతున్నారు. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మా ఊరి ఆడవాళ్ళ బిందెల నిండా నీళ్ళుండాలి, వాళ్ళ గుండెల నిండా నేనుండాలి. బడి కట్టాలి, ట్యాంక్ కట్టించాలి, హాస్పిటల్ కట్టించాలి, రోడ్లు వేయించాలి, చాలా చేయాలి. మా ఊరిని మార్చి గ్రామ పెద్దనవుతా. అందుకు నాకు 1 కోటి కావాలి. నేను గెలవాలి. బా, ఏం చేసావురా నువ్వు? ఇంత తెలివిగా నువ్వు భలే తీసావురా. ఎంతైనా చూస్తా ఉండదునా ఎప్పటికైనా మా ఊడు రాకేష్ కంటే గొప్పడవుతాడు. నిజంగా ఈ వీడియోలో రాఘవే చేశాడా? నిజమా? పదరా పోదాం. తెక్కసొచ్చిన వాళ్ళారా, ఎంతసేపు గాలి తిరుగుడు, ఆగిత్తం పట్టిన పనులు. చదువు గాలి కోదిలేసి ఊరు తిరుగుడేందిరా? ఎప్పుడు ఇంట్లో అడగరారా పెతర్నాయాళ్ళారా? ఈ ఊర్లో పెతర్నాయాలు వీళ్ళిద్దరే కాదు, ఇంకొకడు కూడా ఉన్నాడు. హియర్ కమ్స్ రాజారాం, ద ఫాస్టెస్ట్ బౌలర్ ఆఫ్ ఇండియా. అవుదాం అనేది వీడి కళ, యాటిట్యూడ్ మాత్రం అదే నిజం అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ స్లిప్ లోకి రా అన్న. అది 1వ స్లిప్, ఇది 2వ స్లిప్. నువ్వు యాడుండవా నీకు తెలిసిన? 1.5 స్లిప్. ఇంకొంచెం జరగన్నా, జరుగు. అంతే అంతే. వాడు అన్న, నువ్వు డీప్ మిడ్ వికెట్ మీదకి వెళ్ళవు. దిలీపన్నా, నువ్వు గల్లీలోకి పో. అన్నా కొంచెం జరగన్నా. బ్యాట్స్మెన్ రా. నో, ఫుల్ కవర్ నా. చాలారా కొంచెం. అది నో బాలా. అన్నా మీరంతా మోసం ఆడుతున్నారన్నా. ఏంటన్నా ఇది? కావాలంటే వీడియో చూద్దాం రా. గ్రీస్ దాటాడు రా. ఉంటాడు. ఒరా, లైన్ వడమలపేటలో ఉంటే కాలు తిరుపతిలో ఉండదు కదరా. ఏందిరా చెత్త బౌలింగా? పాపం అరచేయి చిన్నది కదా, ఇంకా సరిగ్గా బాల్ మీద గ్రిప్ దొరకలేదు. ఊర్లో ఆడే ప్రతోడు ఈ బౌలింగ్ లో 6 కొట్టినోడే. ₹50 గోవిందా. ఈజీ క్యాచ్ అన్నా, డీప్ మిడ్ వికెట్ లో. ఒరే, ఇక నువ్వు బౌలింగ్ వేసిన చాలే గానీ వెళ్ళే డీప్ మిడ్ వికెట్ బయట బెంచీ మీద కూర్చోపో. వెళ్ళా మనోడు మలింగ ఫ్యాన్లే. ఎప్పటికైనా మలింగ అలాగా పెద్ద బౌలర్ అవుదామని ఫిక్స్ అయ్యాడు. ఆ ప్రాసెస్లో ఒకసారి మలింగ అలాగా కటింగ్ కొట్టాడు. వాళ్ళ అమ్మ వీడిని కోహ్లీలాగా చిత కొట్టింది. ఇతని మాటలు బట్టి ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చు అనుకోబాకండి. క్రికెట్లో వాడే పదాలు మాత్రమే వచ్చు. ఇక చదువు అంటారా, హర్ష భోగ్లీనే వీడికి లెక్కల మాస్టారు, సునీల్ గవాస్కరే సైన్స్ టీచరు. క్రికెటే సిలబస్, గ్రౌండే స్కూలు. క్రికెట్ కాకుండా వీడి లైఫ్లో ఇంకేదైనా ఉందంటే అది వాళ్ళ మామ కొనిచ్చిన పోలీస్ బొమ్మ. ఆ బొమ్మతో వీడేం చేస్తున్నాడు చూడండి. వీళ్ళ ముగ్గురుకున్న కామన్ గోల్ ఒక్కటే, ఫేమస్ అవడం. వీళ్ళ ముగ్గురుకున్న కామన్ శత్రువు కూడా ఒకటే, రాకేష్. రే ఏమైందిరా? రే, మా టీచర్లు అందరేంట్రా రాకేష్ రాకేష్ అని చంపుతున్నారు? రే చాలా కష్టం అంట కదరా ఫిజిక్ ఒలింపిక్ గెలవడం. రే, ఆ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీరా. వాడికి దమ్ముంటే మీలెవరు కోటీశ్వర్ల ఆన్సర్ చెప్పమను. వాడి వల్ల కాదు. కరెక్ట్ రా రాఘవ, దమ్ముంటే 4 సినిమా దిమను. వాడి వల్ల కాదు.
దమ్ముంటే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఏమన్నా కష్టం. రే నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నా, నువ్వు ఫాస్ట్ బౌలర్ అవ్వాలన్నా, నువ్వు ₹1,00,000 గెలవాలన్నా, మన ముగ్గురు పేర్లు పేపర్లో పడాలన్నా ఈ ఊర్లో ఉంటే అవ్వదురా. నిజం రా, నేను కూడా ఈ ఊర్లో వాళ్ళతో క్రికెట్ ఆడలేకపోతున్నాను రా. ఒక ఫాస్ట్ బౌలర్ కి బాల్ ఇచ్చినప్పుడు కనీసం ఒకవైపు ఎంగిల్ పూసి ఇవ్వాలని కూడా తెలియదురా వాళ్ళకి. అవునరా, ఓ వైపు ఎంగిలి పూజిస్తే ఏమవుద్ది? అది అది బాల్ జర్రుమని జారిపోద్దురా, బ్యాట్స్మెన్ ఆడలేడు. ఓహో, ఇక్కడ కాదురా, హైదరాబాద్ ఉంటే కోటి ఈజీ గెలిచావు. అవునరా రాఘవ, హైదరాబాద్కి వెళ్ళాలి, వెళ్ళిపోదాం. అక్కడే చాలా రోజులు ఉండిపోదాం, ఫేమస్ అయిపోవాలరా. మన ముగ్గురు ఫోటోలు మన ఊర్లో పోస్ట్ పడేంత ఫేమస్ అయిపోవాలరా. అయిపోదాం రా. పోదాం రా. హైదరాబాద్ కా? ఏహే, ఇంటికి. మా అమ్మ వచ్చేస్తుంటది, సాగు కొడుతుంది. రే హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి కదరా. మరి డబ్బులు ఎలా రా? రే పిల్లకాయలు, నాతో పాటు చేనులోకి పనికిరండి రా. ముగ్గురికి కలిపి ₹10 ఇస్తాను. నువ్వు ఇచ్చే డబ్బులు మాకు సరిపోవు తాత. అయితే ఎంత కావాలరా? కోట్లు కావాలి. ఏంది వేసుకున్న కోట్లా? తాత, ఆ జోకి మా అమ్మమ్మ నానమ్మ నవ్వడం కూడా ఆపేశారు. అయితే అంత డబ్బులు అయితే సంపాదిస్తారా మీరు? కొంచెం ఇంగ్లీష్లో ఏం రాయాలి చెప్పరా? తెలుగులో రాస్తుంటే ఎవరు రావటం లేదు కటింగ్కే. అందుకే అల్లు అర్జున్ బొమ్మతో పాటు జాకీ చాన్ బొమ్మ కూడా వేయించా. ఎట్టుండయా, అదిరిపోలా? ఓహో, సరే రాసుకో. చెప్పరా. BAR బార్ బర్ SHOP షాప్. బా భలే చెప్పావురా. యో మావాడు చెప్పింది రాసుకో. రజనీకాంత సుమనా అన్నా, అలాగే పిల్లలు కూడా కటింగ్ చేస్తామని రాయండి అన్నా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారుగా. బా కరెక్టే చెప్పారా. ఓ రాఘవా, అది కూడా నువ్వే చెప్పరా. సరే కానీ. సూపర్ బార్బర్ షాప్. బా ఏముంది, ఇప్పుడు కలొచ్చులా నా షాప్కే. ఎలా ఉందిరా? భలేరా ఇచ్చావురా. రే రాఘవా, ఎప్పటికైనా మన ఊరు మానవ నిలబెట్టేది నువ్వేరా. శబ్బాష్. రా సతీష్, రామ్ శెట్టి ముంబై ఆపరేషన్ అప్డేట్ ఏంటి? మన ఇన్ఫార్మర్ వాళ్ళ గ్యాంగ్లో చేరిపోయాడు. పీరియడ్కల్ అప్డేట్స్ ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ? 30 మంది రఫ్లీ. ఫైల్ ఎక్కడ? నువ్వు? రేపు ఈవినింగ్ ఫ్లైట్కి ముంబై వెళ్తున్నా. ప్రెస్తో టీవీ ఛానల్స్తో ఆల్రెడీ మాట్లాడా. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. రామ్ శెట్టి ఆపరేషన్ ముందు రోజు శైలజ ఈవినింగ్ 6:45 ఫ్లైట్కి బెంగళూరు టు ముంబై వెళ్తున్నాడు. మీరు? నేను విక్రమ్ 1 డే ముందు బయలుదేరుతాం. విల్ కమ్ బై రోడ్. సతీష్ ఆల్ సెట్ కదా? ಪ್ರಮುಖ ಇಂಡಸ್ಟ್ರಿಯಲಿಸ್ಟ್ ರಾಮ್ ಶೆಟ್ಟಿ ದಿವಂಗತ ಮಿನಿಸ್ಟರ್ ಕೃಷ್ಣ ವಡಿಯಾರ್ ಸ್ವಾಮಿ ಅಂತ್ಯಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ತಮ್ಮ ಭಾವಪೂರ್ಣ ಶ್ರದ್ಧಾಂಜಲಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದರು. పరిస్థితులలో నేపాల్లోని జైల్లో ఉన్నారు. చార్లెస్ శోభరాజ్ ఎంత తెలివైన వ్యక్తి అంటే అమ్మాయిలను వలలో వేసుకోవడం. అమ్మా ఆకలి అవుతుందమ్మా, ఒక 5 నిమిషాలు ఆగరా. ఏ రఘు, ఏంట్రా ఇది? ఎన్నిసార్లు చెప్పాలి? పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తే ఎలా? అది నిన్నటి పేపర్ నాన్న. అయితే పాత పేపర్లో రేటు కూడా ఇవ్వట్లేదు. ఏది చేయబాకరా అంటే అదే చేస్తావు. వీడంతా ఇది అమ్మ పోలిక. అమ్మా త్వరగా రా అమ్మా, ఆకలి అవుతుంది. ఒక 5 నిమిషాలు ఆగు నాన్నలో. వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి బాంబే అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు. దావుద్ కార్యకలాపాలు జరుగుతున్నాయా? ఎవరు నాన్న ఇతను? దావుద్ ఇబ్రహీం అని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతను ఏం చేశాడు? బాంబే బ్లాస్టులు చేశాడు. మరి అతను ఎవరు పట్టుకోలేదా? లేదురా, అప్పట్లో అతని మీద 50 లక్షలు ప్రైజ్ మనీ ఉన్నా ఎవరు పట్టుకోలేకపోయారు. ప్రైజ్ మనీ ఎంత అన్నావు? 50 లక్షలు. ఇదిగోరా దోసలు. ఒక 5 నిమిషాలు ఆగమ్మలు. ఇతను దావుద్ ఇబ్రహీమా?
ఛా, రామ్ గోపాల్ వర్మ ఫోటో దాచిపెట్టానే. థ్యాంక్ యూ సార్. ఏంట్రా? చెప్తా ఆగురా. బయట బండ మీద రాయిలా కూర్చొని వచ్చే పోయే వాళ్ళందరినీ తిడుతూ ఉండేదయ్యా. ఏ రాజా, పనుంది రారా. రేయ్ వీడి వికెట్ లేపేసి వస్తా ఆగండ్రా. ఇప్పుడు ఆడే వస్తారు చూడరా. ఏంట్రా? డబ్బులు సంపాదించడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిరా. ఎవర్రా ఇతను? దావుద్ ఇబ్రాహిం రా. ఓ ఇతను ఇస్తా అన్నాడా మనకు డబ్బులు? రేయ్, ఇతను ఒక పెద్ద టెర్రరిస్ట్ రా. అయితే బాంబే బ్లాస్టులు చేయించిందంతా ఇతనే. ఇతన్ని పట్టుకుంటే 50 లక్షలు ఇస్తారంట్రా. 50 లక్షలు ఇస్తారా? కోటి ఇవ్వరా? రేయ్ ఆపురా. 50 లక్షలు అంటే ఎంత డబ్బులు? చాలా డబ్బులు రా. ఏ డబ్బులు కానీ రాజమౌళికి ఇస్తే బాహుబలి పార్ట్ 3 తీస్తాడు. అంత డబ్బులు రా. ఇతను ఎక్కడుంటాడు? బాంబే బ్లాస్టులు చేపించాడు కాబట్టి బాంబేలో ఉంటాడు రా. మరి బాంబేలో ఉంటే ఎలారా? రేయ్, ఏంట్రా ఇడు? డబ్బులు అంటాడు, దావుద్ అంటాడు, బాంబే అంటాడు. నువ్వురా. ఏం మాట్లాడవేంట్రా? ప్లాన్ ఏంటి? దావుద్ ఇబ్రాహిం ని పట్టుకోవడం. బాంబేకి వెళ్ళి దావుద్ ఎక్కడున్నాడో తెలుసుకొని పోలీసు వాళ్ళకి అప్పగించడమే. బాంబేకి ఎలా వెళ్ళాలి? ఎన్ని రోజులు ఉండాలి? ఎంత డబ్బులు కావాలి? ఇవన్నీ మనం ఇవ్వాలే తెలుసుకోవాలి. yes రేయ్, ఇంకొకటి, మనం ఇలా దావుద్ని పట్టుకోవడానికి వెళ్తున్నట్టు ఎవ్వరికి తెలియకూడదు. మన ముగ్గురులోనే ఉండాలి. ఒట్టేంట్రా. ఇక మీదటి నుండి మనం దావుద్ ఇబ్రాహిం అనే పేరు వాడకూడదు. ఈ మిషన్ కి ఒక మంచి పేరు పెట్టాలరా. రే రాఘవా, మిషన్ స్పెల్లింగ్ ఏంట్రా? చెప్తాను రాసుకో. MIS చేయండి రా. ఏం పేరు పెడదాం? రే, ముందు బాంబే ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలరా. ఎలారా? మా నాన్నకు ముందు బుక్ షాప్ ఉండేది కదరా. ఇంట్లో పాత వరల్డ్ మ్యాప్లు ఉంటాయి. తీసుకొద్దాం పదండ్రా. మ్యాప్లో ఏముంటుందిరా? చూపిస్తాను పదా. బాంబే నుంచి కనెక్టింగ్ ఫ్లైట్. 7 గంటలు వెయిటింగ్ అంటారు రవి. 7 గంటల? అవును. మరి US కి 28 గంటలు అంటే కష్టం రవి. టికెట్ ఎంత మామా? టికెటా 600 బ్రో. 600 బ్రోనా? బ్రో అంటే ఏంట్రా? అదేరా, మనకి ఇక్కడ రూపీస్ ఎలాగో అమెరికాలో బ్రో అలారా. మనం చూడు 10 రూపాయలు 100 రూపాయలు అని ఎలాగైతే అంటుంటామో, అమెరికాలో 10 బ్రో 100 బ్రో అని అంటూ ఉంటారా. అంటే బ్రో అనేది అమెరికా వాళ్ళ కరెన్సీ రా. అవునారా? రే, దీంట్లో బాంబే లేదేంట్రా? ఇక్కడ ఎక్కడ ఉంటుంది వెతకరా. అయితే ఓ పని చేద్దాం, నువ్వు ఇటు నుండి ఎత్తుకు, నేను ఇటు నుండి ఎత్తుకుతా. రే రాజా, నువ్వు ఈ మధ్యలో బ్లూ కలర్ ఉంది కదరా, నువ్వు ఇక్కడ ఎత్తకరా. సరే. రే, ఇక్కడ బాంబే ఉందిరా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుదాం. రే, మనం ఉండేది వడమాలపేటలో కదరా. వడమాలపేట మ్యాప్ లో ఉండదురా. ఓ, బాంబే వడమాలపేట కంటే పెద్దదా? తిరుపతి అంత ఉంటది. అబ్బో, ఇక్కడ ఉందిరా ఆంధ్రప్రదేశ్. ఇదిగో యుఎస్ ఎందుకు చెప్తా ఆగరా. రే రాజా, స్కేల్ అందుకో. ఇక్కడ నుండి ఇక్కడికి 28 సెంటీమీటర్స్. రే, ఇందాక మనం వచ్చేటప్పుడు ఆ అన్న ఫోన్ లో యుఎస్ కి వెళ్ళడానికి 28 అవర్స్ పట్టింది అన్నాడు కదరా. ఆంధ్రప్రదేశ్ నుండి యుఎస్ కి 28 సెంటీమీటర్స్, అందుకే 28 అవర్స్ రా. ఆంధ్రప్రదేశ్ నుండి బాంబేకి 4 సెంటీమీటర్స్ కాబట్టి 4 అవర్స్ రా.
4 గంటలేనా? అవునరా, పక్కనే దగ్గరే. ఇక్కడ నుండి బాంబేకి 4 hours అంటే రేయ్ పదరా మనం తిరుపతి వెళ్దాం. ఎందుకు? బాంబేకి టికెట్ ఎంతో కనుక్కోవాలి, లాడ్జ్లో రూమ్ ఎంతో తెలుసుకోవాలి, చాలా పనులు ఉన్నాయరా. రేయ్ మనం బాంబేకి వెళ్ళినప్పుడు ఒక్కసారి సచిన్ టెండూల్కర్ని కలుద్దాం రా, ప్లీజ్ రా. టైం ఉంటే చూద్దాం లేరా. సరే. రేయ్ తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుందంటరా, పోదామా? రేయ్ మనం త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నన్ను బలిస్తుందిరా. అన్నా సౌండ్ పెంచన్నా, వినపడట్లేదు. వారమే కదా అయింది, అప్పుడే మిస్ అవుతున్నావు. సార్ కర్నూలు నెక్స్ట్ వీకెండ్ వస్తానని చెప్పాను కదరా. ఖచ్చితంగా వస్తాను, నీకు చాక్లెట్స్ తెస్తాను. అప్పుడే మిస్ అవుతున్నావు నన్ను. నీకు ప్రామిస్ చేశాను కదా వస్తానని. ఎక్కడికి? నెల్లూరు సార్. 200 ప్రామిస్ చేసాక రాకుండా ఉంటానా? ఈ ఆదివారం సెలవు పెట్టి మరీ వస్తున్నాను. వచ్చాక లాంగ్ డ్రైవ్ కి కాఫీ డేకి వెళ్దామా, లేకపోతే చంద్రగిరి ఫోర్ట్కి వెళ్దామా, లేదంటే ఎక్కడికో నువ్వే చెప్పాం. ఏమంటావు? ఎక్కడికి? హైదరాబాద్. 500 ఐస్ క్రీమ్ తింటావా? నీకు నచ్చిన ఐస్ క్రీమ్ నేను ఎప్పుడైనా ఆపేనా ఏంటి? మా బండి బాబు ఎంత మంచోడు. బాంబే 900 సినిమాకా? సరే మహేష్ బాబు సినిమాకే వెళ్దాం, ఓకేనా? నేను ఎప్పుడన్నా నువ్వు అడిగింది కాదన్నానా? ఏంటిది? నేను వెళ్ళాల్సింది రాజమండ్రి, ముంబై టికెట్ నాకెందుకు? ఒక్క నిమిషం బంగారు. ఏమైంది బావా? అరే ఇక్కడ బాంబే టికెట్ అడిగినాడు. ఆ బాంబే టికెట్ అడిగినాడు ఏడి? నాకేం తెలుసు, నీ బంగారాన్ని అడుగు చెప్తుంది. బంగారం గురించి మాట్లాడు, గుండు పగిలిపోద్ది. ఎక్కడరా మీరు? టికెట్ కొట్టేసాను, ఎక్కడ ఉన్నారా? ఇంత అవుతుందిరా అంటే 900 ఇప్పుడు నాకే బొక్క. బా ఎందుకు బాయ్ మంకీ గ్యాప్? బా లోపల సీసీ కెమెరాలు ఉంటాయి బా, మన మొక్కలు అందులో పడ్డాయనుకో బా, మన లాడ్జ్కి వచ్చామని తెలిసిపోతుంది బా, అప్పుడు మన మిషన్ అంతా సరే బా, సరే. ఏంది బా నువ్వు? బా నువ్వు పో బా. బా బస్ స్టాండ్ లో కూడా నేనే పోయినా బా, ఇప్పుడు నువ్వు పో బా. బా నువ్వు పో బా. ప్లీజ్ ప్లీజ్ బా, నువ్వు వెళ్ళు బా, లేకపోతే నువ్వు వెళ్ళు బా, ప్లీజ్ బా. పంటలేసుకుందాం. సరే బా, సరే. బా వంటలతో అయ్యేలా లేదు, మనం ముగ్గురం కలిసి లోపలికి వెళ్దాం బా. అట్నే బా, పద. బా పోలీస్ బా. ఇదే సార్ లాక్ బుక్. లాక్ బుక్ లో ఎంట్రీ లేకుండా ఇక్కడ ఎవరికి రూమ్స్ బా. ఇప్పుడు ఏం చేద్దాం బా? ఏమోరా బాబా, వీళ్ళు ఎవరు వెళ్తున్నారు? మనం ఇక్కడ దాకా ఉన్నాం. एक दिन के लिए रूम चाहिए. 800 రూపాయ. 800? 800 అంటే ఎంత బా? కొంత. అదే ఎంత బా? ఎంతో కొంత బా. అందుకే హిందీ నేర్చుకోమనేది. ఇప్పుడు ఎలా బా? ఇప్పుడు ఎలా బా? ఒక్క నిమిషం ఆగు బా. సార్ 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 సార్, మీకు రూమ్ కావాలా సార్? మా లాడ్జ్కి వెళ్ళండి సార్, ఒక రూమ్ 200 రూపాయలే. ఇదిగోండి సార్ 200, ఓ రూమ్ కావాలి. 800 రూపాయల రూమ్ ఎవరైనా 200కి ఇస్తారా సార్? జోక్ చేస్తున్నారా? భలే వా సార్. మీ బాయ్ అనుకోండి సార్, బయట చెప్పాడు. మా బాయ్ ఎరా చెప్పావా? ఒక రోజుకి 800 అంటే 800 రూము తిరుపతిలో, సరే బాంబేలో కూడా అంతే ఉంటుందబ్బా. బా లైఫ్ బాయ్ సబ్బు తిరుపతిలో ఎంతో, బాంబేలో కూడా అంతే బా. లాడ్జ్ రూమ్ రెంట్ కూడా అంతే బా, ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటది. బా సార్ వాళ్ళే. పరిగెత్తండి బా. ముగ్గురికి 800 × 3 ఎంతరా? ముగ్గురికి ఒక రూమ్ సరిపోద్ది గారా కదా, కన్ఫ్యూజ్ అయ్యా. అన్నా అసలు మీరు పొద్దున్న పూట ఏం తింటారన్నా? వడాపావ్, పావ్ బాజీ. మరి మధ్యాహ్నం? ఇవే రాత్రికి? ఇవే సేమ్ ఐటమ్స్. రాత్రికి కూడా సేమా? బాంబే మొత్తం వడపావ్ పావ్ బాజీ తింటూ బతికేస్తున్నారన్నా. సర్లే పదరా. వడపావుద్దా?
వద్దన్నా అదేం పని మొక్కన్నా పత్తెల్లో ఉన్నవాడికి పెట్టినట్టు కావాలంటే ఇడికి పెట్టు ఎంటాడు రే మన బాంబే పోవడానికి 10,000 అవుతాయిరా. 10,000 రా. ఓ మరి వచ్చేటప్పుడు 50 లక్షలు ఇస్తారుగా కదా. సర్లే గాని ఒక విషయం, రేపటి నుండి ఇంకో 3 రోజులు హిందీ నేర్చుకోవాలరా. నాకు తెలిసి బాంబేలో అందరు హిందీ మాట్లాడతారేమో. ఎలా నేర్చుకునేది? ఏంటి హిందీయా? 3 రోజుల్లోనా? హిందీయా 3 రోజుల్లోనా? అవును. ఎవర్రా మీరు? మా ముగ్గురికి ఒక 3 రోజుల్లో హిందీ నేర్పించండి సార్. 3 రోజుల్లోనా? మొత్తం అక్కలే సార్. మీకు తెలుగు ఎంత వచ్చో మా హిందీ అంతా నేర్పిస్తే చాలు సార్. అయినా మాకు కొంచెం వచ్చు సార్. వచ్చా? ఏమి వచ్చరా చెప్పు. ओवर पिच बॉल, बैट्समैन ने अच्छा शॉट मारा, बॉल गाली में है और फील्डर ने कैच पकड़ा. सर गाली में गा सर, हवालो. పకోడా కాదురా, పకడా. రేయ్ నువ్వు చెప్పు. టిన్ 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 టిన్. चल हम और अब खेलेंगे कौन बनेगा करोड़पति. రంగీలా, కౌన్, బూత్, సర్కార్ 1, సర్కార్ 2, ఇంకా శివ 2006, ఆగ్, రక్త చరిత్, దౌడ్. రేయ్, ఆపు ఆపు ఆపు. మీకు హిందీ నేర్పాలి అంటే 3 రోజులు కాదురా, 30 రోజులు పడుతుంది. सर प्लीज सर प्लीज. ఠీకే ఠీకే. ఇంతకీ మీ పేర్లు ఏమిరా? రఘుపతి, రాఘవ, राजाराम. టీమ్ RRR సార్. మీ పేర్లు బాగా నచ్చినాయిరా. మీ పేర్ల కోసమైనా మీకు హిందీ నేర్పిస్తాను. సరే సార్. రేపటి నుంచి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలరా. 2 రోజులు ట్రైనింగ్ ఎందుకురా? రేయ్, దావుద్ని పట్టుకోవడం అంటే తమాషా. చేజింగ్లు ఉండొచ్చు, ఫైటింగ్లు ఉండొచ్చు, తెలివి వాడాల్సి రావచ్చు. ప్రాక్టీస్ ఏం చేయకుండా వెళ్ళిపోదామారా కెండలా? ఇంతసేపు చేయాలరా ట్రైనింగ్? మా అమ్మకి తెలిసిందనుకో బట్టలిప్పు బాధేస్తుంది. ఫ్రెండ్ ఇన్కని చెప్పురా. నాకున్న ఫ్రెండ్స్ మీ ఇద్దరే అని మా అమ్మకి తెలుసు. అందుకే ప్లాన్ వేసారా. లేని ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాడి ఇంటికని చెప్పి కారణం మా అమ్మ నాన్న అని చెప్పి ప్రతి ఒక్కరు మిమ్మల్ని బోర్ కొట్టిస్తూ ఉంటారు. అలా బోర్ కొట్టించే వాళ్ళలో మేము ఒకలమని గౌరవంగా చెప్పుకుంటున్నాం. రే అది గౌరవం కాదురా, గర్వం. మర్చిపోయా. గర్వంగా చెప్పుకుంటున్నాను. మాలాగే మీ అందరూ దేశం మనకేం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేసామని ప్రశ్నించుకోండి. జై హింద్. అరే ఎలా ఉందిరా? ఏంట్రా ఇది? మనము రేపు దావతిని పట్టుకున్నాక టీవీ వాళ్ళు వచ్చి మన ముందు మైకులు పెడతారు కదరా, అప్పుడేం చెప్పాలని ముందుగానే ప్రిపేర్ అవుతున్నాను రా. మార్గమే ఉందో చిన్న అద్దంలో నా కొండే పడదదిరా. సత్తుపూరి హీరోలా దక్కకింకా దూకేరా, తారే ఉన్న దమ్మే చూపాలా. యాడికి పోతున్నావురా? మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికమ్మా. ఎందుకు? ఇవాళ వాడు బర్త్డే. 7 వచ్చేస్తా అమ్మా. సరే ఒక్క నిమిషం ఉండు. పుట్టినరోజుకు పోయేటప్పుడు ఎవరైనా నొట్టి చేతులతో పోతారా? మస్తాన్ రెడ్డికి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందని చెప్పు. ఎల్ రాపో. ఏంద్రా ఇది ఎప్పుడు లేంది? జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చి సరేనా? వెళ్ళు. తాత, టయానికి మందులు వేసుకో, చుట్టలు ఎక్కువ తాక్కు, ఆరోగ్యం జాగ్రత్త. వస్తా.
రాలేదు శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం శ్రీ రే వచ్చేసాడు రా. ఎందుకురా అంత పెద్ద బ్యాగ్? రేయ్ 50 లక్షలు జేబులో పెట్టుకొని వస్తావా? బ్యాగ్ కావాలి కదరా. ఇదంతా కాదు కానీ నాకు భయం వేస్తుంది. ఇంటికి పోదాం పదండ్రా. రిస్క్ తీసుకోపోతే లైఫ్ లో మిగిలేదు రస్క్ మాత్రమే రా. రే ఆప్రా నీ సినిమా డైలాగ్. సర్లే గాని బ్యాగ్లన్నీ తీసి ముందు ఇందులో పెట్టండి రా. రే రే ఆయన ఎవరు వస్తున్నారు, నువ్వు భయపడక కానీ అక్కడ వెళ్ళి నించో, నేను పిలిచినప్పుడు రండి ఓకేనా? అన్న 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 అరే రండ్రా. గుణంకులు బండి ఆపాడు రారా. కూర్చో కూర్చో. ఎక్కరా ఎక్కరా ఎక్కరా. అద్ది ఎక్కడ్రా? కొంచెం జరుగురా. అన్నగారు అన్న సారీ అన్న ప్లీజ్ అన్న. జరుగు. ఎక్కడికి అంకుల్? కటింగ్ షాప్ కా? మంచినీళ్ళు తాగుతారా? వద్దు. వీడెక్కడా? వాళ్ళ ఫ్రెండ్ మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు బర్త్డే పార్టీకి అని. 7 వచ్చేస్తా అన్నాడు. మస్తాన్ రెడ్డా? మీకు తెలీదులేండి, కొత్త ఫ్రెండ్. ఓ 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చి వెళ్ళాడు. నా మొహం చూస్తావంటే వెళ్ళి కాఫీ తీసుకురా. తెస్తానండి. హలో సతీష్. అంతా రెడీ శైలజ. మన ఇన్ఫార్మర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు. ఓకే ప్రెస్ మనం అనుకున్న ఛానల్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాను. జాగ్రత్త సతీష్, చిన్న పొరపాటుకు కూడా స్పేస్ లేదు. సరే మీరు జాగ్రత్త. బాంబే బాంబే రండి ఎక్కాలి ఎక్కాలి. బాంబే పోదాం పదండ్రా. పదండ్రా. రే ఏమైందిరా? రే లోపల హిందీ సార్ ఉన్నారా? ఇప్పుడు వెళ్ళారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. పోనీ ఊరవతలాగే ఓలో బస్ ఎక్కేస్తే? రే అప్పుడు డబ్బులు ఎక్కువ అవుతాయి కదరా. పోనీలేరా, సచిని కలవకుండా వచ్చేద్దాం. ఒకరోజు ఖర్చు మిగులుద్ది. సరేరా. పోదాం. వీడు ఇంకా రాలేదా? లేదండి. పోనీ మస్తాన్ రెడ్డిలు ఎక్కడో చెప్పాడా? చెప్పలేదు. ఏం కనుక్కొని చావకే. 8 అవుతుంది. కొడుకు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. చెయ్ రా వెతుకుదాం. రే ఇప్పటికే మన ఇంట్లో ఎతుకుతూ ఉంటారా. రే భయపడకరా. రే ఏదో బస్ వస్తుందిరా. పూణే ఎక్కడ ఉంటుందిరా? కేరళ క్యాపిటల్ లేరా, చాలా దూరం. అన్న రా అన్న. మీ వాడు ఉన్నాడమ్మా? లేదన్నా, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఊరంతా ఎతికాను, ఎక్కడ కనబడలేదు. నాకెందుకో భయంగా ఉందన్నా. రాజారాం కూడా ఇంకా రాలేదా? లేదు దిన, రాలేదు. రాఘవాయిలు తెలుసా? తెలుసన్నా. రే ఇంకో బస్సు వస్తుందిరా. ముంబై 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 ముంబై. రే బాంబే బస్ తప్ప అన్ని ఊర్ల బస్సులు వస్తున్నాయరా. ఏ లక్ష్మణ్ ఆగు. అన్నా మా వాడేమన్నా మీ ఇంటికి వచ్చాడా? లేదునా, మీ వాడు కూడా రాలేదేంది?
రాఘవన్ ఎత్తుకుంటూ పోతున్నావా? ముగ్గురు లేరైతే ఈ మస్తాన్ రెడ్డి ఎవడో నా కొడుకు ఎక్కడున్నాడో ఏమో. అసలే వాడు ఆకలికి తట్టుకోలేడు. ఏం జరిగిందో అడగండి. నేను పనికి వెళ్ళొచ్చేసరికి ఇంట్లో లేడు. అడగండి. వాడికి స్కూల్ గ్రౌండ్ తప్ప ఇంకో లోకమే తెలియదు. ఏం కాదులే. అరే ఇంటికి వెళ్దాం పదండ్రా, నాకు భయం వేస్తుందిరా. ఏయ్ ఇంత దూరం వచ్చిన తర్వాత ఏంట్రా? సుబ్రహ్మణ్యం మా వాడు వాడి ఫ్రెండ్స్ ఇద్దరు ఈవినింగ్ నుంచి కనపడడం లేదురా. ఇంటికి కనిపించట్లేదా? అవును. ఊళ్ళో వెతికారా? చూశాను రా. అన్నా నేను చెప్తున్నా, నా బిడ్డ ఎక్కడికన్నా పోవాలి, మీదే బాధ్యత. నువ్వు ఆగమ్మా, మాట్లాడుతుండా కదా. నువ్వు ఉండు, మాట్లాడుతున్నారు కదా, ఉండు. రేయ్, నేనే తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి చూస్తాలే, భయపడకు. తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎందుకురా? వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరా, నేను చూసుకుంటాను. పెట్టి సార్ పిల్లలు ఏమన్నా చూసారు సార్? చూడలేదు సార్. అన్ని బస్సులు చూసారా సార్? వాళ్ళు ఇడాడ లేరు సార్. పిల్లకాయలు బస్ స్టాండ్లో లేరు, రైల్వే స్టేషన్లో లేరు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? హైవే మీద ఉన్నా సార్. రేపు పొద్దున కల్లా బాంబేలో ఉంటా. లోడ్ కూడా ఎక్కించేసాను సార్. లారీ ఎక్కిస్తే వచ్చేస్తా సార్. సరే సార్. పిల్లకాయలు రైల్వే స్టేషన్ కూడా లేరు. నేను ఇప్పుడు హైవే మీద ఓలో బస్సులాగే దాబా దగ్గరికి వెళ్తున్నా. చూసి ఫోన్ చేస్తా. మేము కూడా ఆడికే వస్తాం రా. సరే రా. ఎక్కడ దాకా? బెంగళూరు. రైట్ రైట్. రే ఆపరా. పోలీసులు వచ్చారా? రాంగ్ రోడ్లో చేస్తున్నావుట్రా? తాగావా? లేదు సార్. ఎరా ముగ్గురు పిల్లకాయలను చూసావా? చూడలేదు సార్. ఏం చూడలేదా? లేదు సార్. దారిలో ఎక్కడైనా ముగ్గురు పిల్లకాయలు కనిపిస్తే దగ్గరలో ఉన్న స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. ఏంటి తీ బండిది. సరే సార్. చెప్పు సుబ్రహ్మణ్యం. పిల్లకాయలు ఎక్కడికి వెళ్ళారా? వాళ్ళ ఫోటోలు పంపించు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పంపించి నేను సెర్చ్ చేపిస్తా. ఏమైందా? అక్కడ కూడా లేరంట. చెప్పు సతీష్. అరగంట నుంచి మీకు కాల్ చేస్తున్నా శైలజ, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏమైంది సతీష్? రామ్ శెట్టి బెంగళూరు టు ముంబై ఫ్లైట్ ఎక్కలేదు. రేపు నైట్ మ్యాంగ్లూర్ వెళ్తున్నాడు. వాట్? అవును, అది కాకుండా ఒక 1 hour బ్యాక్ సింగపూర్ నుండి వచ్చిన ఫ్లైట్లో 5 దుబాయ్ సిటిజన్స్ బెంగళూరుకి వచ్చారు. సస్పిషియస్గా ఉన్న ఇమిగ్రేషన్ క్లియర్ చేశారని ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరి ఇన్ఫార్మర్? సతీష్ ఏమైంది సతీష్? వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. 1 hour నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. మ్యాంగ్లూర్కి వెళ్తున్న రామ్ శెట్టి, మ్యాంగ్లూర్లో దిగిన దుబాయ్ వాళ్ళు ముంబై డీవియేషన్ సతీష్. ఆపరేషన్ మ్యాంగ్లూర్లో చేస్తున్నారు. వాట్? మ్యాంగ్లూర్లోనా? యా. మనకున్న ఇన్ఫర్మేషన్కి బా రేయ్, మనం బాంబేకే వచ్చామా? అరే రే ఆయన అడుగుదాం రా. అన్నా ఇదే ఊరు? బెంగళూరు.
రే మనం బాంబే అనుకుని బెంగళూరుకి వచ్చాం రా. బాంబే లారీ ఎక్కాం కదరా, బెంగళూరు ఎలా వచ్చాం? అదే అర్థం కావట్లేదురా. రేయ్ బాంబే అనేది పాత పేరురా, మొన్ననే పేరు మార్చి బెంగళూరు అని పెట్టారు. లెట్స్ స్టార్ట్ అవర్ మిషన్. నమ్మకాన్ని చూసినారా మీరు? హాఫ్ టికెట్ అనుకుంటే మొత్తం పడతారు. పత్తిలాగా కనిపించిన చిచ్చుపుట్టి జోరు అనే పులినే వెంటాడేసే మేకపోతు వీరు. రేయ్ ముందెళ్ళి లాడ్జ్లో రూమ్ తీసుకోవాలరా. రూమ్ ఎందుకురా, సాయంత్రం లోపల దావత్ దొరికేస్తే పట్టించేసి రాత్రి 10 బస్సు ఊరు వెళ్ళిపోవచ్చు కదా. పట్టుకున్న తర్వాత టీవీలో పడతాం కదరా, ఖచ్చితంగా. చెమట ముఖంతో నలిపిన బట్టలతో ఇలాగే ఉంటామా? ఉండము, ఎందుకుంటాం? ఉండద్దు, మరేం చేద్దాం? ఇంకెప్పుడు ఇలాంటి చోట స్నానం చేయకూడదా? బా, ఇక్కడ ఉన్నంతసేపు మన హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంది? దేనికి? స్నానానికి కూడా డబ్బులు ఇవ్వాలా? నేను స్నానం చేసి మా అమ్మనే నాకు డబ్బులు ఇస్తుంది తెలుసా? ఎంత? టాయిలెట్ 5, బాత్రూమ్ 5. 1, 2, 3, 30 రూపీస్. 25. నాకు రాలా. అవును, బాత్రూమ్ కడుగన్నా సామె. రేయ్ నాకు మా అమ్మ గుర్తుకొస్తుందిరా. వీడు కాకలేస్తుందిరా పాపం, ఎట్ట చెప్పాలో తెలియక అమ్మ గుర్తుకొస్తుంది అంటున్నాడు. అన్నా వడపావ్ ఉందా? అయ్యో ముల్గై భయ్యా వడపావే. ఇప్పుడు చెప్పిన దానికంటే ఇందాక చెప్పిందే అర్థమైంది. నేను అన్నది వడాపావ్ ఏంటా అని. రే ఒకసారి ఇట్రండ్రా, బాంబేలో కూడా తెలుగు మాట్లాడుతున్నారా? నాలెడ్జ్ లెస్ బాయ్. ఒకప్పుడు బాంబాయి ఆంధ్రప్రదేశ్ ఉండేదిరా, మొన్న స్టేట్స్ విడిపోయినాయి కదా. హైదరాబాద్ ఏమో తెలంగాణకి, బాంబాయి వీళ్ళకి ఇచ్చారా. ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసా అన్న? ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదే. రే ఎవరు రాతను? మా బాబాయ్ అన్న పిన్నితో గొడవపడి ఊరొద్దులు వచ్చేసాడు. మా పిన్ని ఒకటే ఏడుపన్నా, అన్నం కూడా తినట్లేదు. ఊరుకురా రఘు. ఇటువైపు ఎప్పుడన్నా వస్తే చెప్పన్నా, నేను మళ్ళీ వస్తా. ఏదో గొడవరా. ఇంకటి మళ్ళీ నీ షాప్కి రాలే కానీ 4,000ది. అటు చూడండి రా, డబ్బులు తీసుకుని హెల్ప్ చేస్తున్నారు. పదనరా మనం కూడా. అన్నా, చిన్న పెద్దనా. అన్నా ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసా అన్నా? ఉత్తిగా అవసరం లేదన్నా, డబ్బులు ఇస్తాం. 2,000 అయింది. ఒక్క నిమిషం అన్నా. ఓల్డ్ వర్మ సినిమాల్లో చూసా, ఇలాంటి ప్లేసుల్లోనే విలన్స్ ఉంటారా. ఏంట్రా డు బుల్లెట్ ఏమన్నా తోలుతున్నారా? బుల్లెట్స్ కాలుస్తున్నారా? అక్కడ పార్టీ దొరికిందన్నా, వేషం వేయాలి. డ్రామా మధ్యలో ఉందిరా. ఉప్పు సత్యాగ్రహం ఎపిసోడ్ నెక్స్ట్. గాంధీ క్యారెక్టర్ రా. సత్యాగ్రహానికి ఇంకెవరన్నా పంపు, కావాలంటే ఈవిని పంపు. రేయ్, ఉప్పు సత్యాగ్రహం టైంకి ఝాన్సీ రాణి చనిపోయిందిరా పాపం. పో నాన్నైనా పంపు. వీడేమన్నా క్రికెట్లో 12th మ్యానా బదులు పంపడానికి? ఏ రదర్ఫోర్డ్, నీకెంత ఇస్తున్నారా? 600. మరి నీకన్నా 400 ప్లస్ టీ, మ్యారీ బిస్కెట్, డ్రామా యొక్క సమోసా. అన్నా ఏంట్రా? దేశానికి స్వతంత్రం తెచ్చిన నీకు 400, దేశాన్ని ఆక్రమించిన ఆడికి 600. చా
అసలు మన దేశానికి నిజంగానే స్వతంత్రం వచ్చిందా లేదా అని అనుమానం ఉందన్నా. అసలేం స్వతంత్రం ఏంటని అసలు మహాత్మా గాంధీ అంటే ఏం చెప్తా? నువ్వెంత ఇస్తావు? 1500. 15 నిమిషాల్లో డేలో ఉంటా. 500 ఎక్స్ట్రా బత్తా. 5 నిమిషాల్లో ఉంటా. ఓకే. ఇంకెంతసేపు రా? వచ్చే ఆయన ఖలీల్ భాయ్, దావూద్ బెస్ట్ ఫ్రెండ్. ఇతను ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ కావాలి. ఇతనా? ఇంతసేపు ఇక్కడ ఎల్లుడు ఆడుతున్నాడు. పంట దగ్గర పిక్కని చంపానని అలిగి ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండే, నేను తీసుకుపోతా వాడి దగ్గరికి. 5000 అవుతుంది. 5000? హ్మ్. ఏక్ నిమిషం బాయ్. ఆ? బాంబేరంటావా? రే ఏమంటారా, 5000 ఇచ్చేద్దామా? డబ్బులు తక్కువనే కదరా. దావుద్ని పట్టించాక ఎలాగో 50 లక్షలు వచ్చేస్తాయి కదరా. మాకు ఈ డీలోకే బాయ్. డబ్బులు వెయిట్, టైం పడుతుంది. మీ పేర్లేంటి? ఫస్ట్ మీ పేర్లు చెప్పండి. రఘుపతి, రాఘవ, రాజారాం, RRR. మీవి? ఖలీల్, జిలానీ, ఫరూక్, KGF, 1 or 2? ప్రీక్వెల్. అంటే అది చెప్పాలంటే ఇంకో 2000 అవుతుందిరా. వద్దు బాయ్ వద్దు, ఏదైతే మాకేంటి. కదా పద. లోపల వెయిట్ చేయండి, అరగంటలో దావద్ వస్తాడు. పట్టేసుకోండి. ఏ మీరు రారా? బెస్ట్ ఫ్రెండ్ని డబ్బుల కోసం పట్టిస్తున్నానని తెలిస్తే పాపం దావత్ ఫీల్ అవడా, అందుకే వెళ్ళిపోతా అంటున్నారు. ఇంకో 30 నిమిషాల్లో దావుద్ వస్తాడు. ప్లాన్ అందరికి గుర్తుందిగా? రే సరిగ్గా గుర్తుకులేదురా. చెప్తాను రారా. రే రాజా, మన ఫస్ట్ స్టెప్ ఏంట్రా? నేను కాలు పట్టుకుంటా. ఓ నీ చేతులు పట్టుకుంటా. నేను తెల్ల కచీఫ్ తీసి ముక్కుకు పెడతా. స్పృహ తప్పిద్దాం. 180 ఫోన్ చేద్దాం. పోలీసు వాళ్ళు వస్తారు. కట్టలు కట్టలు డబ్బులు ఇస్తారు. లెక్క పెట్టుకొని బ్యాగ్లు వేసుకొని అక్కడ ఎవరు వస్తున్నారు? పదండ్రా పదండి. భయమేస్తుందిరా. నాకు కూడా భయం వేస్తుందిరా. అనవసరంగా వచ్చాం రా ఇక్కడికి. డబ్బులు కూడా అయిపోయారా. ఇప్పుడు వెళ్ళారా?
ఏముంది దాంట్లో? ఎవరో తెలీదు, అమ్మిచ్చింది. ఓపెన్ చేసి చూడొచ్చు కదరా. అమ్మకు అబద్ధం చెప్పి తీసుకొచ్చారా? ఊరెళ్ళాక సారీ చెప్పి తిరిగి ఇచ్చేస్తా. రే, నాకు మా అమ్మ గుర్తుకొస్తుందిరా. రే వీడికి ఆకలేస్తుందిరా. ఎలా చెప్పాలో తెలియక అమ్మ గుర్తుకొస్తుంది అంటున్నాడు. ఆగండి, తినడానికి ఏమైనా తెస్తాను. రేయ్ జాగ్రత్త. ನಿಮ್ಮ ಹೆಸರು? ಸರ್ ವಿಕ್ರಮ್ ಅಂತ ಸರ್. ಏನು ಮಾಡ್ತೀರಿ? ಸರ್ TSR ಮಲ್ಟಿಪ್ಲೆಕ್ಸ್ ರಾಜಾಜಿನಗರಲ್ಲಿ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿದ್ದೀನಿ. ಇವತ್ತು CCTV ನೋಡ್ತಿದ್ದೆ ಸರ್. ನನ್ನ ಡಾಕ್ಟರ್ ಅಕ್ಷರನ ಈ ಕೇರ್ ಟೇಕರ್ ಪದ್ಮ ಮತ್ತು ಇಬ್ಬರು ಯಾರೋ ಸೇರಿಕೊಂಡು ಹೊಡೆದು ಕಿಡ್ನಾಪ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರು ಸರ್. ಸರ್ ಈ ನಂಬರ್ ಇಟ್ಕೊಂಡು ಟ್ರೇಸ್ ಮಾಡೋಕ್ಕಾಗುತ್ತಾ ಸ್ವಲ್ಪ ನೋಡಿ ಸರ್. ಇನ್ನೂ ಟೈಮ್ ಆಗುತ್ತೆ, ನಾಳೆ ಬನ್ನಿ. ಸರ್ ಒಂದು ಸರಿ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮೀಟ್ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಿ, ಹೇಳ್ತೀನಿ. నాన్న ఆడుకుందామా? అలసిపోయి ఉన్నానమ్మా. పో నాన్న, నువ్వెప్పుడు ఇలానే అంటావు. సార్ మేడం ఈ చాక్లెట్ ఎవరికి కావాలి? వద్దా? నాకు కావాలి. మై అక్షర ఇస్ ద బెస్ట్. ఈవినింగ్ వచ్చాక ఆడుకుందాం. ಇದನ್ನ ಇಟ್ಕೊಂಡು ಏನಾದರೂ. ಅಯ್ಯೋ ಬೇಡ ಸರ್. 2 ವಾರ ಆಗಿದೆ ಸರ್, ಇನ್ನೂ ಫೈಂಡ್ ಔಟ್ ಮಾಡಿಲ್ಲ. పోలీసులు ಅಂದ್ರೆ ಏನ್ ಕಾಮಿಡಿ ಅನ್ಕೊಂತಿದ್ದೀರಾ? ಸರ್, ನಿಮ್ಮನೆಲ್ಲ ಇಲ್ಲಿ ಒಬ್ಬ ಕೇಸು, ಒಬ್ಬ ಕೇಸು ಇದ್ವಾ? జగదీశ్వర్, మీ పాప మిస్సింగ్ అని మీరు కేసు ఫైల్ చేసినప్పుడు ఈ స్టేషన్లో టోటల్ 52 కేసెస్ ఓపెన్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ మంత్కి 80, ఇప్పుడు టోటల్ అన్ని కలిపి 92 కేసెస్ ఓపెన్ ఉన్నాయి. ఓపెన్గా ఉన్న కేసెస్కి దాని మీద పనిచేయాల్సిన మా నెంబర్కి చాలా మిస్ మ్యాచ్ ఉంది. అయితే చేయడానికి ఏం లేదా సార్? శైలజ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్. 2 ట్రాఫికింగ్ గ్యాంగ్స్ని పట్టుకోవడంలో మాకు చాలా హెల్ప్ చేశారు. చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసే వాళ్ళతో తనకు మంచి కనెక్షన్స్ ఉన్నాయి. తను కలవండి, షీల్ హెల్ప్ యూ. ఎవరు మీరు? ఒక హెల్ప్ కావాలండి. ಬಂದೆ ಸರ್. అక్షర బంగారం ఈ చాక్లెట్ ఎవరికి కావాలి? వద్దా? వద్దా? ఇప్పుడు ఏంటి సేల్ సార్? స్కర్టా, బ్లౌజా? ఆ అమ్మాయి నచ్చకపోతే చెప్పండి, వేరే అమ్మాయిని చూపిస్తాం. షీ హాస్ బిన్ హెవీలీ డ్రగ్ ఫర్ మెనీ డేస్ విక్రమ్. ఇంకో వారం పట్టొచ్చు. ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించడం లేదు. హౌస్ ఎన్విరాన్మెంట్లో ఉంటే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 6 months నుంచి ట్రై చేస్తున్నాం,
తను మెడిసిన్స్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మేము ఇంకా ట్రై చేస్తాం విక్రమ్, కానీ రికవర్ అవుతుందో లేదో చెప్పలేము. సారీ. ఇది చూడండి, పిల్లలు నమ్మేస్తున్నారు. వస్తువుల్లా పని చేయడానికి ప్రాస్టిట్యూషన్లోకి వీటిలో అడుక్కునేలా చేస్తున్నారు. అసలు మనుషులేనా వీళ్ళు? డబ్బుల కోసం ఏమైనా చేస్తారా? ఇది వీడు వీడు కూతురు నమ్మేశాడు తాగడానికి. ఇలా ఇండియాలో మాత్రమే ప్రతి సంవత్సరం 44,000 మంది పిల్లల్ని అమ్మేస్తున్నారు చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్. మొత్తం 20 లక్షల మందిని రెడ్ లైట్ ఏరియాస్లో అమ్మేస్తున్నారంటే వాళ్ళ జీవితాలని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? ఏం చేద్దాం చెప్పండి. ఒక అక్షరాన్ని కాపాడగలిగిన చాలు. నేనేం చేయడానికైనా రెడీ. నేను కూడా ఇలా ఫైట్ చేసి చేసి అలసిపోయా. ఇట్స్ మేకింగ్ నో బిగ్ డిఫరెన్స్. అయితే మీరు కూడా ఆపేస్తారా? పద్ధతి మారుస్తా. రిస్క్ ఉంటుంది, పర్లేదా? మైల్డ్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందండి. షీ షుడ్ బి ఫైన్ విత్ ఇన్ ఎ వీక్. రిపోర్ట్స్ అంతా ఫైన్ అంటున్నారు. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటున్నారు డాక్టర్. ఎల్లుండి సాయంత్రం 7ంటికి మ్యాంగ్లూర్లో ఆపరేషన్ చేస్తున్నాడు. 30 మంది కాదు, 40-50 మంది పిల్లల్ని ట్రాఫికింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. పిల్లలందరూ డేంజర్లో ఉన్నారు శైలజ. మన న్యూస్ ఛానల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటుందంటావా? పిల్లల గురించి ఆలోచిస్తేనే ఇప్పటిదాకా ఇన్ఫార్మర్ నుంచి అప్డేట్ లేదు. రామ్ శెట్టి ఆపరేషన్ గురించి ఒక్క క్లూ కూడా తెలియదు. ఇక పిల్లల్ని కాపాడడం, రామ్ శెట్టిని ఆపడం ఇంపాసిబుల్ శైలజ. ఎవర్రా వాళ్ళు? ఎక్కడ తీసుకెళ్తారా వాడిని? నిన్నే రాడుతుంది, చంపేస్తారా వాడిని? రే ఏడవకురా. చేతిరా ఏడవద్దా? ఏడవపోతే మరి ఏం చేయాలి చెప్పరా? ఈ పాటి ఊర్లో హ్యాపీగా ఉండేవాళ్ళం. దావుద్ని పట్టుకుందాం, 50 లక్షల ప్రైజ్ మన అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. రేయ్ ఏంట్రా మొత్తం నేనే చేసినట్టు మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు కూడా సరే అన్నారు కదా, ముగ్గురం కలిసే కదా చేద్దాం అనుకుంది. అన్ని కలిసి చేద్దామంటావరా? కోతి కుమ్మ చాటదని చెప్పి రంగన్న మామిడి తోపు తీసుకెళ్ళావు. రంగన్న రాగానే నువ్వు పారిపోయావు. మీ ఇద్దరు చెట్టు మీద దొరికిపోయావు. ఇంత పెద్ద కర్ర తీసుకొని ఇద్దరు పిల్లల మీద 4 వాయించాడు రా. వాచిపోయింది. ఆ తర్వాత రోజు నా బర్త్డేకి స్కూల్ కూడా వెళ్లకుండా ఎక్లెస్ చాక్లెట్స్ అని మీకు ఇస్తే బాగా తిని ఆ రోజు అన్నారు కదరా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని. తప్పైపోయింది స్వామి, తప్పైపోయింది. ఏం చేశాడు వాడు? ఏం చేశాడు అక్క? వడమాలపేట నుంచి గడ తీసుకొచ్చాడు దావద్ని పట్టుకుందామని. దావుదా? అదే అక్క, దావుద్ని పట్టుకుంటే 50 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు కదా. ఎవరా చూపించాడు నీకు? ఎవరా చూపించాడు? అక్క వడమాలపేటలో ఉంటే ఏం పీకలో బాంబే వచ్చి పెద్ద ఫేమస్ అయిపోవాలన్నాడక్క. అలా అన్నావా? అవద్దమక్క, ముందు వాడేనాడక్క. నేనే ఉన్నాను నిన్ను. 50 లక్షలు తీసుకెళ్ళడం కోసం ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చాడక్క బాంబేకి. బాంబేయా? బాంబేనే ఇక్కడ తీసుకొచ్చాడక్క. ఇప్పుడు రాజాగానే ఎవరు కిడ్నాప్ చేశారు చెప్పరా? చెప్పు. ఇప్పుడు బాంబేలు అడుక్కు తిందామా? ఆగండి. మీ ఊరికి బస్ ఎక్కిస్తాను, జాగ్రత్తగా వెళ్తారా? అక్క బాంబేకైనా ఊరికైనా రఘుపతి రాఘవ రాజారాం కలిసే వెళ్తాం అక్క. నువ్వు రఘుపతియా రాఘవా? రాఘవ. రఘుపతి. సతీష్ ఫైల్. ఇందులో ఎవరో చూసి చెప్పండి. ఇతనా? ఇతను కాదన్నా. వీడు కాదు. వీడేక్క ఈ గడపడే మా రాజారాం గారిని కిడ్నాప్ చేసింది. వీడేక రామ్ శెట్టి మనిషి. సారీ రా. దోస్తుకో భీ సారీ బోల్తే క్యా? ఇంపాసిబుల్ అన్నావు కదా సతీష్. ఇప్పుడు మనమే రామ్ శెట్టిని పట్టుకోబోతున్నాం. ఎలా? వీళ్ళు దావూద్ని పట్టుకుంటున్నారు.
మనం రామ్ శెట్టిని పట్టుకుంటున్నాం. శైలజ, రామ్ శెట్టి ఎస్టేట్స్ చుట్టుపరిసరాల్లో యాక్టివిటీస్ని ట్రాక్ చేయించా. ఒక టాయ్ డెలివరీ ఆర్డర్ తప్పితే ఇంకేదీ దొరకలేదు. గెలాక్సీ టాయ్ స్టోర్. థ్యాంక్ యూ సతీష్. అక్క ఎవరక్క వీళ్ళంతా? ది అవెంజర్స్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థార్, హల్క్, వీళ్ళందరూ ప్రపంచాన్ని కాపాడతారు. మేము ఎప్పుడూ వీళ్ళు చూడలేదక్క. ఫిక్షనల్ క్యారెక్టర్స్, కల్పిత పాత్రలు. ఓహో. రే వినండి, మనం రేపే దావుద్ని పట్టుకుంటున్నాం. మీ ఫ్రెండ్ని సేవ్ చేస్తున్నాం. అసలు మనం కరగానే చేస్తున్నామా? ఇంకో ఆప్షన్ ఉందా విక్రమ్? అయితే వీళ్ళిద్దరు లైఫ్ రిస్క్లో పెట్టాలా? రే వీళ్ళు నమ్మచ్చంటావా? అసలు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకోవాలనుకున్న వాళ్ళ ధైర్యం చూడు. బాంబేకి బెంగళూరుకి తేడా కూడా తెలీదు. వాళ్ళ ధైర్యమే మనకి హెల్ప్ అవుతుంది విక్రమ్. ఏమోరా, వీళ్ళు మన ప్రైజ్ మనీ కొట్టడానికి ప్లాన్ వేస్తున్నారేమో అని డౌట్గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? అక్క కొద్దిగా హెల్ప్ చేయక్క. మేము పారిపోయి వచ్చా అక్క ఊరు నుండి. మా ఫ్రెండ్ కూడా కనపడట్లేదు అక్క 3 రోజుల నుండి. కొద్దిగా బస్ టికెట్ హెల్ప్ చేయక్క ప్లీజ్ అక్క. ఎవరమ్మా మీరు? ఏ ఊరు మీది? మా తిరుపతి పక్కన వడమాల పెట్టక్క. సరే, మీ ఊరు బస్ ఎక్కిస్తాను, జాగ్రత్తగా వెళ్తారా నాన్న? రేపు మిమ్మల్ని ఒక ఏరియాలో వదిలేస్తాం. నేను చెప్పిన స్ట్రీట్స్లో పరిగెట్టుకుంటూ వెళ్ళండి. అక్కడ వీధి చివరన ఒక లేడీ పూజ సామాన్లు అమ్ముతుంటుంది. అక్కడికి వెళ్ళి తప్పిపోయాం, బస్కి డబ్బులు కావాలి అని అడగండి. తనతో మిమ్మల్ని రమ్మంటుంది. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఒక వ్యాన్లో ఎక్కించి బెదిరిస్తారు. భయపడినట్టు యాక్టింగ్ చేయండి. ఎలా ఇచ్చాను ఎక్స్ప్రెషన్స్ అదిరిపోలే. నీ మొహం వీడిని చూసి భయపడరా అంటే హర్రర్ సినిమాలో దయ్యాన్ని చూసి నటించావు ఎక్స్ప్రెషన్. నీకంటే రియాలిటీ షోలో జడ్జెస్ యాక్టింగ్ చేస్తారు కదరా. వాళ్ళు లక్కీగా గమనించడే కాబట్టి సరిపోయింది. అవునా? మరి ఇంతకీ వాళ్ళు వస్తున్నారంటావా? ಬೇಗ ಹತ್ರೆ. ఒక పెద్ద సెక్యూరిటీ గేట్ వస్తుంది. అక్కడి వరకు మేము రాగలుగుతాం. ఆ తర్వాత ఒక మినీ ఫారెస్ట్ వస్తుంది. జరగట్లేదండి ఇది. అన్న అర్జెంట్ అన్న, పాస్ వస్తుంది సైడ్గా పన్నా. సరే అయితే నా ఇష్టం, వ్యాన్లలో పోయేస్తాను. అన్న ఇది పట్టుకోన్నా.
పోసుకునేటప్పుడు దీని డ్రాప్స్ పడతాయన్నా, అలా చూస్తావేంటన్నా, ఇందాక కూడా పడ్డాయన్నా. అంటే ఇప్పుడు ఎండిపోయాయి అనుకో. ఎక్కో. ఆ ఫారెస్ట్లో చాలా రూట్స్ ఉంటాయి. వాళ్ళు ఏ రూట్లో తీసుకెళ్తారో మీకే తెలుస్తుంది. ఆ రూట్ని మీరు మాకు గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ನಿಂತ್ಕೊಳ್ರು ಆಯ್ತು. ಹೋಗು ಅದ ಬರೋ ಆಯ್ತು. ಹೋಗೋ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ರು. ಮನೆ ಬರುವಾಗ ಯಾರು ನೋಡಿಲ್ಲ ತಾನೆ. जल्दी करना. ठीक से ना आ रहे नहीं. ए हिम्मत. बस 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 बस. ओके हो गया जा. రాజాని ఎదుగుదాం పదరా. కరెక్ట్గా 6కి సెక్యూరిటీ గార్డ్ షిఫ్ట్ చేంజ్ అవుతున్నారు. రేపు వీటి ప్లేస్లో నువ్వు వెళ్ళాలి సతీష్. టైం అవుతుంది పదా. ఇప్పుడు ఎక్కడికి? ఆ టాయ్స్ డెలివరీ వ్యాన్ దగ్గరికి. ఖాళీ బిల్డింగ్స్కి టాయ్స్ డెలివరీ వ్యాన్ వెళ్తుందంటే అది ఎవరికో అర్థం కావట్లేదా? ಇಲ್ಲಿ ನೋಡು ಅಮ್ಮ ನಿನ್ ಬಾ. రే రాజా, నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరనుకున్నాం? ఎవర్రా? దావుదే. అవునారా? మనం దావుదిని పట్టుకోవడానికి వచ్చినట్టు వాడికి తెలిసిపోయిందిరా, అందుకే నిన్ను కిడ్నాప్ చేయించాడు. భయపడ్డాడంటావా? ఏ డౌటా?
ఇప్పుడు ఎలా రా అయితే? ಏನಿದೆ ಗಾಡಿ ಒಳಗೆ? ಕೊರಿಯರ್ ಬಾಕ್ಸ್ ಸರ್. ಓಪನ್ ಮಾಡು. ಈ ಡಬ್ಬಿ ತೆಗಿ. ಡೆಲಿವರಿ ಲಿಸ್ಟ್ ಇದೆಯಾ? ಒಳಗಿದೆ ಸರ್. ತೋರಿಸು. ರೈಟ್ ಮಾಡಿ. మేము మీ రాజాగాడి పోలీస్ టాయ్ని ఎలాగోలా లోపలికి పంపిస్తాం. అందులో స్పై కెమెరా, ఆడియో రికార్డర్ ఉంటాయి, తీసుకోండి. అక్కడ బోల్డ్ మంది బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నీ కెమెరాలో రికార్డ్ చేయాలి. మీలాగా ఎంతో మంది పిల్లలు ఉంటారు. మీరే సేవ్ చేయాలిరా. చేయగలుగుతారా? సరే అక్క, పదరా. అలాగే చేస్తాం. గట్టిగారా, వినపడట్లా. చెప్పండి. ది అవెంజర్స్ లాగా మీరు కూడా కాపాడగలరా లేదా? అక్క, కెప్టెన్ అమెరికా, హల్క్, ఐరన్ మ్యాన్ వీళ్ళంతా ఫిక్షనల్ క్యారెక్టర్స్. రఘుపతి రాఘవ రాజారాం ఒరిజినల్. సీసీటీవీ రూమ్లో ఉన్న గడ్డమోడు వచ్చాడా? కాఫీ ఇది చూడండి, 10 కిలోమీటర్స్ రేడియస్, మొత్తం కంట్రోల్డ్ బై రామ్ శెట్టి. ఈ ఏరియాలో 5 ప్రైవేట్ బీచెస్ ఉన్నాయి. పట్టబడి బీచ్, సోమేశ్వర బీచ్, ఉల్లాల్ బీచ్, సమసాన్ బీచ్, ఉచిలా బీచ్. ఏదో ఒక్క బీచ్లోనే ఆపరేషన్ చేస్తున్నాడు. చిన్న చిన్న బోట్స్లో పిల్లల్ని ఎక్కించి సీ లోపలికి వెళ్ళాక పెద్ద షిప్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇల్లీగల్గా అదర్ కంట్రీస్కి పంపించేస్తున్నాడు. ఈ 5 బీచ్లలో దేంట్లో ఆపరేషన్ జరుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది? అన్నా ఇద్దరు సమ్మర్సన్ బీచ్ కిదరే అన్నా. చుప్ కారే. ఈ బీచ్ కాదురా, ఈ హిందీ వన్ విసికించి ఎలాగైనా బీచ్ పేరు కనుక్కుంటారా? రే అన్న, పొద్దునకల్లా దుబాయ్ వాళ్ళు వచ్చేస్తారు. ఆ టైంకి పిల్లలంతా రెడీగా ఉంటారన్న. రేపు సాయంత్రం 6 సోమేశ్వర బీచ్ స్టార్ట్ అవ్వాలి. 7 బోట్లో పిల్లల్ని ఎక్కించి. అది జరుగుతున్నప్పుడు మనం షూట్ చేసి అన్ని మేజర్ ఛానల్స్లో ఒకేసారి లైవ్ వచ్చేటట్టు చూడాలి. అంతేకాకుండా పిల్లలు గోడౌన్లో జరిగే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఆడియో వీడియో రికార్డింగ్స్ చేసుంటారు విక్రమ్. అవి మనకి స్ట్రాంగ్ ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్తోనే మనకి నేషనల్ మీడియా కవరేజ్ వస్తుంది. ముందుగానే మన వాళ్ళని అన్ని బీచ్ల్లో పెడితే? ప్రైవేట్ బీచెస్ విక్రమ్ అసలు ఎవరిని అలౌ కూడా చేయరు. హెవీలీ గార్డెడ్ ప్లేసెస్. వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా పిల్లలకి చాలా డేంజర్. ఏంటక్కడ పిల్లల గోల? ఏం లేదన్నా, పిల్లలు అల్లరి చేస్తున్నారు. పోదాం పద. రేపు 6 సెక్యూరిటీ గార్డ్ ప్లేస్లో సతీష్ వెళ్ళడంతో మనకి లోపలికి ఎంట్రీ దొరుకుతుంది. గోడౌన్కి దారి, ఆడియో వీడియో రికార్డింగ్స్, బీచ్ నేమ్ ఇవన్నీ కనుక్కొని ఆపరేషన్ ఆపి రామ్ శెట్టిని ఎక్స్పోజ్ చేయడానికి మన దగ్గర ఓన్లీ 1 hour ఉంటుంది. 6 to 7 అంతే. 1 సెకండ్. మనకి టైంకి ఏ బీచ్ అని తెలియకపోతే కనుక్కుంటాం. శైలజ, ఒకవేళ కనుక్కోలేకపోతే ఏం చేద్దాం? కనుక్కుందాం విక్రమ్. శైలజ, ఏమైంది? బ్యాడ్ న్యూస్ శైలజ. మన ముంబై ఇన్ఫార్మర్ని చంపేశారు.
ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిట పెన్నిదే ఏం గేమ్ రాది బలేగుంది. ఏం లేదన్నా అరే బాగుందిరా, పెట్టు చూద్దాం. పాటలేనా, ఆటలు కూడా వచ్చా? ఏ ఆట అంటే ఇష్టం? ఆ, క్రికెట్. సూపర్. నువ్వేం చేస్తావురా? నేను బ్యాటింగ్ చేస్తా సార్. నువ్వు? నేను ఫాస్ట్ బౌలర్ సార్. నువ్వు? ఎంపైరింగ్ సార్. అంపైరింగా? నాకు నువ్వే కావాలరా. నీకు బిల్లీ బోటన్ తెలుసా? రే ఇట్రా ఎంపైర్ రా 406 లో డాన్స్ చేస్తూ చెప్తాడు. ఒకసారి వీడియో కూడా చూపించాను కదరా. అతనే తెలుసు తెలుసు తెలుసు. సూపర్. రే రా అన్న, నేను వీడు ఇప్పుడు ఒక గేమ్ ఆడతా. నువ్వది 4ఆ 6ఆ అని చెప్పాలి, సరేనా? సరే సార్ సరే. మొబైల్లో చూసిన గేమ్ ఆడదాం. రా కొట్రా. నిన్ను కొట్టడం ఏంటన్నా? కొట్రా. వద్దన్నా. 4ఆ 6ఆ? నో రన్ సార్. ఫోరా 4 సార్. అలా కాదురా, బిల్లీ బోర్డన్ స్టైల్లో చూపించు. 4 సార్. ఆ. రా కొట్టు కొట్టు. ఫోరా 6ఆ? 6. 24 అవర్స్ పిల్లల దగ్గర కాపలా కాయమంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నావా? రేపు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. మీరైనా పిల్లలైనా ఎక్స్ట్రాల్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఎలా ఉంది గేమ్? క్రికెట్ కన్నా బాగుంది కదా? వెళ్ళి పడుకోండి. రా 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 రీ రా రా రే రా 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 రీ రా 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 రీ రా రా రీ. పద పద. ఇంటికాడ కళ్ళ ముందు ఉజ్జలోన బేరు ఉంది నైట్ అంతా పాటు. అన్న అన్న ఆపండి అన్న. అన్న ఒక చిన్న సాయం అన్న. మేము పక్కనే ఉన్న పల్లె నుండి వచ్చామన్నా. అన్న పొద్దుటి నుండి వెయిట్ చేస్తున్నామన్నా. మా ఆయన మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదన్నా. కాసేపట్లో మా ఊరికి బస్సు ఉంది. రే ఇటురారా అన్న. పిల్లడు భయంతో ఏడుస్తూనే ఉన్నాడన్న. మీకు కానీ దారిలో బైక్ మీద ఎవరినో పూల చొక్క వేసుకొని కనిపిస్తే కొంచెం చెప్పండి అన్న. మేము ఇక్కడే ఉన్నామని మర్చిపోవద్దన్నా. ఈ ఒక్క సాయం చేయండి అన్న. అన్నా మేము ఇక్కడే ఉంటామన్నా. మా ఆయన వచ్చాను. దారిలో కనిపిస్తే నేను చెప్తాను. థ్యాంక్స్ అన్నా. ఎవరా పాపం అవును అలా ఉదేసి వెళ్ళిపోయారు. ఇలా మనిషిలా మునగాల. హాయ్. ఈరోజు మీకు హెల్త్ బాగాలేదు, సిక్ లీవ్ తీసుకుంటారు. మీ ప్లేస్లో మీ తమ్ముడు డ్యూటీకి వెళ్తాడు. ఎవరు మీరు? ముందు ఈ వీడియో చూడు. వీడియోనా? నేను డబ్బింగ్ చెప్తా.
1 year నుండి వెయిట్ చేస్తున్నా. నీ పెళ్ళాన్ని చంపేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం అన్నావు. రేపే లాస్ట్ ఛాన్స్. నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. 7 గంటలకి దుబాయ్కి ఫ్లైట్. నేను మనకి పుట్టిన పిల్లోడు వెళ్ళిపోతున్నాం. నువ్వు వస్తున్నావు అంతే. ఇది చూపిస్తే నా పిల్ల నమ్మేస్తుందా? తెలీదు, కానీ లైఫ్ లాంగ్ నిన్ను ప్రతిరోజు అనుమానిస్తూనే ఉంటుంది. నేను భయపడ్డాను అనుకున్నారా? నువ్వు భయపడవు నాకు తెలుసు. కానీ ఇదే వీడియో మీ సార్ రామ్ శెట్టికి పంపిస్తే నేను మళ్ళీ డబ్బింగ్ చెప్తా చూడు. 1 year నుండి వెయిట్ చేస్తున్నాం. రామ్ శెట్టిని పట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాం. చూడు ఇదే మన లాస్ట్ ఛాన్స్. నీకోసం మన కామ్రేడ్స్ వెయిట్ చేస్తుంటారు. రేపు 7 గంటలకి దుబాయ్కి మన షిప్ బయలుదేరుతుంది. ఇలాంటి పిల్లలు బోలెడు మంది ఉన్నారు. నువ్వు కాపాడుతున్నావు అంతే. ఎవరండి వీళ్ళంతా? స్కూల్ ఫ్రెండ్స్. కాదు. స్కూలా? మా ఆయన చదివిందే 6. 5th స్టాండర్డ్ బి సెక్షన్. మీ ఆయన ఆ రోజుల్లో టాపర్. ఏరా? ఆరో తరగతిలో ఫెయిల్ అయినాడు, 5వ తరగతిలో టాపర్ అంట. అమ్మేయాలి మరి. మీ ఆవిడే నేను నమ్మట్లేదు. ఇంకా మీ సార్ నీ బొక్కలు ఇరక్కొట్టి ముక్కలు చేస్తాడు. ఆ వీడియోలో ఉన్నది ఎవరు? తన కానిస్టేబుల్ వనజాక్షి. వెరీ సిన్సియర్ పోలీస్. యాక్టింగ్ అంటే ఇష్టం అంట, అందుకే పిలిచి ఓ ఛాన్స్ ఇచ్చాం. మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సెక్యూరిటీ గేట్ దగ్గర ప్యాట్రోలింగ్ వెహికల్ పెట్టించు. ఈరోజు బయట వాళ్ళు ఎవరో లోపలికి రాకూడదు. సరే సార్. अन्ना कूलर बीच में पानी ऐसी रहती क्या? ठंडा जैसा? तेरे बस की बात नहीं है, जा. विश्वा, ఆ రూమ్లో ఏదో జరుగుతుందిరా. ఈ కెమెరా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మన దగ్గర కరెక్ట్గా 4 నిమిషాలే ఉన్నాయి. కాఫీ ఇవ్వు. రే, మన ఆ రూమ్లోని స్పై క్యామ్ పెట్టాల్సింది. ఆ రూమ్లో స్పై క్యామ్ పెట్టాలంటే మనం వాళ్ళు డివేట్ చేయాలి. డివేట్ చేయాలంటే ఈ రూమ్లో ఉన్న బల్బును పగలు కొట్టాలి. అప్పుడు వాళ్ళు డివేట్ అవుతారు. సరేనా? బల్బు ఎవరు పగలు కొడతారా? నేను కొడతా. ఎంతసేపు అయిందిరా కాఫీ అడిగి? రే, సీసీటీవీ కానీ వాడు రూమ్కి వెళ్తే మనం దొరికిపోతాం రా. ఈసారి సరిగ్గా వెయ్యి. ಸರ್ ಕಿರಾಣಿ ಸಾಮಾನು ಖಾಲಿ ಆಗಿದೆ ಸರ್. నువ్వు వెళ్ళి నిత్యం తీసుకురాపో. ఆ కిచెన్లో సరుకులు ఏవో కావాలట, ఇది కనుక్కో.
ఇక్కడ ఏం చేస్తున్నారా? ఆడుకుంటున్నాం సార్. ఆడుకుంటున్నారా? ఇక్కడేంటి ఆడేది? ఇక్కడ రాకూడదు, వెళ్ళండి. సరే ఓకే సార్. పదండ్రా. శైలజ కెమెరా ఫిక్స్ చేసేసారు. ठीक है भाई ए लाइन पे आ जा लाइन రే దొరికిపోతామని చాలా భయం వేసిందిరా. రాకుండా నేను చూసుకుంటూనే ఉన్నా కదరా. लाइन पे जा लाइन पे నమస్తే భాయ్. నమస్తే భాయ్. దావత్ వచ్చినట్టున్నాడు రా. आओ भाई ऊपर चलेंगे. రే వాళ్ళలో దావుదవర్రా. ఎంతమంది వచ్చారు? 5 మందిరా. ఏ డ్రెస్సులో వచ్చారు? 4 సూట్లో, ఒకడేమో దుబాయ్ షేక్ డ్రెస్లో ఉన్నాడు రా. దుబాయ్ షేక్ డ్రెస్సా? అంటే మొహం కనబడకుండా కవర్ చేసుకుంటున్నాడు. దుబాయ్ షేక్ డ్రెస్ వేసుకుని చూడండి. ఇతనెవరు? అతనే దావుద్. మై పర్సనల్ కుక్. खजूर का ये साहब వద్దు. बहुत मीठा है, मजा आएगा. మరి ఆ సూట్ వేసుకున్న వాళ్ళందరూ ఎవర్రా? సెక్యూరిటీ గార్డ్స్. విశ్వం అన్నా రెడీ చేయి. जल्दी आ जा आगे जल्दी कर लाइन कर सीधा सीधा लाइन कर ಅವ್ನು ಕಳ್ಸೋ. ಬರೋ ಡ್ರಾಯರ್ ತೆಗಿ. ಹೋಗೋ ಲೇ ಜಲ್ದಿ ಕಳ್ಸೋ. ನಿಂತೀರಾ ఇక్కడ తీరా. ఇక్కడ తీ త్వరగా తీ. అటు తిరుగు. తిరగరా ఇటు. డ్రాయర్ తీ. తీరా డ్రాయరు. తీరా రే తీరా. తీస్తావా లేదా? చెప్తుంటే ఏంట్రా? తీ. उठो भाई जल्दी जल्दी उठो उठो चलो उस रूम में जल्दी चलो भाई वेलो कर लो వెళ్ళి చూడరా. ఏయ్ పోలీస్ అన్నాడు. అన్నా యారు ఇలా అన్నా పోలీసులు కాదన్నా. भाई ये सब क्या है? सॉरी भाई गलती हो गई माफ करना. बैठो. तेरा విక్రమ్ ఆడియో రికార్డర్ కూడా ఉన్నాయి. శైలజ నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. మనకు హెల్ప్ చేసే రైట్ క్యాండిడేట్ తెలుసు నాకు. సతీష్ ఎస్ఐ కొర్చికన్హల్లి బెంగళూరు. చెప్పండి. రామ్ శెట్టి గురించి మీతో మాట్లాడాలి. ప్లాన్ అది సార్. పిచ్చా మీకు? మీరు ముగ్గురున్నారు, డేంజరస్ క్రిమినల్స్ వాళ్ళు. అందుకనే సార్ మీ టీం హెల్ప్ అడుగుతుంది. ఏ ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ నేను తీసుకొస్తాను. ఆడియో వీడియో రికార్డింగ్స్ నా చేతికి వస్తేనే హెల్ప్ చేయగలను. సరే సార్. ఇంతకీ ఆపరేషన్ ఏ బీచ్లో చేస్తున్నారు? అన్నా బట్టపడి బీచ్ में भी इसका ऐसी रहती क्या?
జర్రమా జారిపోతావు. ఏ जा रे जा लाइन पे जा రే ఈ బీచ్ కూడా కాదురా. మరి ఏ బీచ్ రా? కనుక్కుంటా ఉండరా. ఎప్పుడురా తెలుసుకునేది? టైం అయిపోతుంటే. ఇంకా 2 బీచ్లే కదా ఉన్నాయి, కనుక్కుంటా ఉండండిరా. लाए ಅರ್ಧ ಗಂಟೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಟ್ರಕ್ ಇರಬೇಕು. सबको ड्रॉप कर दे 2 मिनट में हो जाएगा भाई. ట్రక్ వచ్చేసిందిరా. బీచ్ పేరు ఎలా రా? ए जिसका हो गया है इस तरफ निकलो जल्दी. ए जल्दी निकलो. ए जाओ जल्दी जाओ. అన్నా किधर जा रहे हैं अण्णा? उचला बीच के. ए मैं जो बोल रहा हूँ वो कर. ज्यादा स्मार्ट मत बन ठीक है. जा రే ఉచ్చల బీచేరా? అవునా? అవునరా. ఆ బీచ్ పే చెప్పుకొని చూడు ఎలా కోపడ్డాడు. అయితే రా ఇన్ని బీచ్ పే చెప్పినప్పుడు రాని కోపం ఇప్పుడు వచ్చింది చూసావా, అదే బీచ్. అయితే ఉచ్చిల బీచ్ పేరు ఎక్కడైనా రాలరా. పద. లోపల 3-4 బిల్డింగ్లు ఉన్నాయంట. అందులో పిల్లల్ని ఏ బిల్డింగ్లో దాచిపెట్టారని తెలియదని చెప్తున్నాడు. వెళ్దామా? పద. ఏమైంది? కరెక్ట్గా ఈరోజే నాకు బాగాలేదు, మా తమ్ముడిని పంపిస్తా అంటే ఖచ్చితంగా వాళ్ళకి డౌట్ వస్తుంది. సో ఈరోజు నువ్వే వెళ్తున్నావు, నీ ఫీవర్ అంతా తూచు. ఏంటే నువ్వే మాకు ఎంట్రీ ఇస్తున్నావు. మీకు ఎంట్రీ నేను ఇయ్యాలా? ఎలా? అది జన్మలో జరగదు. నేను వస్తా, నీకోసం, మన కొడుకు కోసం వస్తా. ఐ లవ్ యూ. నేను పట్టిస్తా, ఈ పిల్లల కోసం పట్టిస్తా. లాల్ సలాం. ఇప్పుడు ఏం చేయాలండి? 6:15 కల్లా పిల్లలందరినీ ట్రక్లోకి ఎక్కించి 6 గంటల సోమేశ్వర బీచ్లో ఉండాలి. ఏడింటికల్లా పిల్లల్ని బోట్లోకి షిఫ్ట్ చేయాలి. రే బీచ్ పేరు రాయలేదు కదరా, ఇప్పుడు ఎలా రా? ಲೇ ಮಕ್ಕಳಿಗೆ ಏನಾಗಬಾರ್ದು. అన్నా అర్జెంట్ టాయిలెట్ అన్నా, 2 minutes లో వచ్చేస్తా అన్నా. వచ్చేస్తుందన్నా. పోరా. థ్యాంక్స్ అన్నా. ಲೇ ಅವ್ನು ಜಲ್ದಿ ಕರ್ಕೊಂಡು ಬಾರೋ. సరేనా? రేయ్ రేయ్, ఈ పోలీస్ వెహికల్స్ ఏంటి? పెట్రోలింగ్ వెహికల్స్ అప్పుడప్పుడు అక్కడ ఆగుతుంటాయి. నువ్వు వెళ్ళు, పోలీసుల్ని డీవియేట్ చేయి. ఏమైందన్నా? ఏం చేస్తున్నావురా? పదన్న పోదాం. అరే నేను కూడా వస్తున్నా, ఒక 2 minutes ఉన్నాను రా. రా. కమింగ్ అన్నా. ఏ మ్యాచ్ చేస్తున్నారా? మరి సాక్షి ఏమైంది? మేడం, పోలీస్ బండిని తప్పించేశాం. ఏం చేస్తున్నారా?
శైలజ మొత్తం బిల్డింగ్ సర్చ్ చేయాలి. శైలజ స్పై కమ్ డిటెక్టర్, సతీష్ ఆడియో రికార్డర్. నేను బీచ్ నేమ్ వెతుకుతా. వి హావ్ ఎగ్జాక్ట్లీ 10 minutes. ಶಿವ ಎಲ್ಲರಿಗೂ ಬರ್ಲಿಕ್ಕೆ ಹೇಳು. Come on. Move fast. మనం అన్ని బీచ్లు సర్చ్ చేస్తే ఇంపాసిబుల్. ఒక్క రాంగ్ బీచ్కి వెళ్తే చాలు. బ్యాక్ ఆన్ ట్రాక్ వచ్చేసరికి పిల్లలు ఎవరు ఉండరు. పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తే ఎలా? సినిమా స్టార్ట్ చేయండి అన్నా. సార్ ఉచిలా బీచ్. ఓకే స్టార్ట్ అయ్యాం. అరగంటలో సోమేశ్వర బీచ్లో ఉండాలి. ఉచిల బీచరా? ఎక్కువ టైం లేదు. इसको पकड़. अरे जल्दी पकड़ना इसको. ರಾಯ್ ಕೊಂಡೆ ಎಲ್ಲರೂ ಬೋಟ್ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು. రే వాళ్ళు వస్తున్నారంటావా? తొందరగా లే హుషారాగా వచ్చి ಒಬ್ರು ಆದ್ಮೇಲೆ ಒಬ್ರು. ఏ అరే సైడ్ జా జా. ಯಾರೂ ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಬಾರ್ದು. ಮೂವ್.
రాంగ్ బీచ్కి వచ్చినట్టున్నావు. రాజారాం తీసుకెళ్ళిపోతున్నారా? తీసుకెళ్ళిపోతారా? నిన్ను నన్ను వీళ్ళందరూ తీసుకెళ్ళిపోతారా? పాపంరా వాడు. వద్దు వద్దు అన్నా ఆశపెట్టి మరి తీసుకొచ్చావురా. పక్కపోన్నా రే ఇంకోసారి మొత్తం నా వల్ల జరిగిందంటే ఒప్పుకునేదిలే. మెట్టుతోనే కొడతారా రే? ఏంట్రా మెట్టుతో కొట్టేది? నేను కూడా కొడతారా మెట్టుతో? రైట్ తీసుకో. అదేంటి సార్, సోమేశ్వర బీచ్కి లెఫ్ట్ కదా? అందరూ సోమేశ్వర బీచ్ని అనుకుంటారు, కానీ ఆపరేషన్ ఉచిలా బీచ్లో జరుగుతుందని లాస్ట్ మినిట్ వరకు మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నువ్వు చెప్పిన బీచ్ పేరు కరెక్టేనా? ఎలాంటి క్వశ్చన్కైనా కాన్ఫిడెంట్గా రాంగ్ ఆన్సర్ చెప్పడం ఇతని స్పెషాలిటీ. Breaking news. Child trafficking operation busted. The audio recordings and the live shocking visuals of 40 మంది పసి పిల్లలకి త్రుటిలో తప్పిన ప్రమాదం. రాంగ్ బీచ్కి వచ్చినట్టున్నావు. సార్ రాంగ్ బీచ్కి వచ్చినట్టున్నావు. నేనెప్పటికైనా బయటకు వస్తా, నీ గురించి తెలుసుకుంటా. ఈ చిన్నపిల్లలతో పాటు మీ అందరినీ చంపేస్తా. ఫోరా సిక్సా? అలా కాదురా, బిల్లీ బోర్డన్ స్టైల్లో చూపించండి. మేడం ఎలా చేశారు ఇదంతా? చేసింది నేను కాదు, వాళ్ళు. బ్రేకింగ్ న్యూస్. కర్ణాటకలోని మంగళూరులో చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ గుట్టుబట్టపై తల్లిదండ్రుల్లోని వడమాలపేట గ్రామానికి చెందిన 3 పిల్లలు. మన రాష్ట్రంలో ఒక చిన్న పల్లె వడమాలపేటకు చెందిన 3 చిత్రపిల్లలు చేసిన సాహసం కారణంగా Raghupati, Raghava, Rajaram are now at the receiving end of. సర్లే. మా విజయానికి కారణం మా అమ్మ నాన్నని ప్రతి ఒక్కరు చెప్పి మిమ్మల్ని బోరు కొట్టిస్తూ ఉంటారు. అలా బోరు కొట్టించే వాళ్ళలో మేము ఒకరమని గౌరవంగా చెప్పుకుంటున్నాము. అది గౌరవం కాదురా, గర్వం. సారీ మర్చిపోయా. గర్వంగా చెప్పుకుంటున్నాము. చిన్నపిల్లలంటే కేవలం అల్లరే కాదు, దేశం గర్వించే పనులు కూడా చేస్తారని నిరూపించడానికే ఈ పని మేము చేశాం. అలాగే మీ అందరూ దేశం మనకేం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేశామని ప్రశ్నించుకోండి. జై హింద్. మన రాష్ట్రంలో ఒక చిన్న పల్లె వడమాలపేటకు చెందిన 3 చించె పిడుగులు చేసిన సాహసం కారణంగా 50 మంది పసి జీవితాలు నిలబడ్డాయి. కింద మీద ఊపు, మరగ్గడే తోపు. 3 kids with their first effort have saved the lives of 50 other children. నేను చెప్పానా, ఎప్పటికైనా మన ఊరు మానవ నిలబెట్టేది రాఘవగాడేనే.
గిఫ్ట్ ఇవ్వగానే ఓపెన్ చేస్తారా? ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. ఓకే బాయ్ అక్క. బాయ్ అన్న. నాకు డౌట్ రా. ఏంట్రా? నువ్వు చూపించిన ఫొటోస్లో దావుద్కి జుట్టు ఎక్కువ ఉంది, ఇంకా కొంచెం హైట్ కూడా ఉన్నాడు. కానీ మనం పట్టించినోడల్లా లేడే.